రక్తముతో రూపొందిన రక్షణ మార్గం. ఆ రక్తాన్ని చిందించింది ఎవరో నిన్నటి దినాన్ని చెప్పాను. ఆయన ఎంతటి గొప్పవాడో, ఎంత పెద్ద త్యాగాన్ని, పరలోకంలో ఉన్న కన్నతండ్రి బాధను చూడలేక భూమి మీదకి వచ్చాడో మీకు చెప్పాను. వెళ్ళారా? చాలామంది మధ్యకాలంలో ఏమంటే నిజానికి ఈ పాఠాన్ని నేను రాయాలి, ప్రజలకు చెప్పాలి అని ఎక్కువ చోట్ల ఈ టైటిల్ ఇస్తూ ఉంటాను నేను. దానికి కారణం కూడా ఒకటి ఉందండి. ఏంటి కారణం అంటే, ఈ మధ్యకాలంలో బైబిలుకు, క్రైస్తవ్యానికి వ్యతిరేకులు ఎక్కువైపోయిన కాలం ఇది. మతోన్మాదుల సామ్రాజ్యం. వారు ఎక్కువగా యేసుక్రీస్తుల వారి శిలువ త్యాగాన్ని హేళన చేస్తూ ఉంటారు. శిలువలో తనను తాను రక్షించుకోలేకపోయాడు అని, తన మరణాన్నే తాను తప్పించుకోలేకపోయాడు, మిమ్మల్ని ఏం రక్షిస్తాడు అని మాట్లాడేవారు కొద్దిమంది. అయితే మరికొద్దిమంది తన చేతుల్లో ఉన్న మేకులే పీక్కోలేకపోయాడు, 3 మేకులు పీక్కోలేని వాడు మిమ్మల్ని ఏం కాపాడుతాడు అని ఒక వదరబోతూ మాట్లాడటం అనేది మనం చూస్తాం. పిల్లరా, యేసుక్రీస్తుల వారు శ్రమలు, యేసుక్రీస్తుల వారు తిన్న దెబ్బలు, కార్చిన రక్తం, నిజానికి యేసుక్రీస్తుల వారి మరణం అండి చాలా క్రూరమైన మరణం అని చెప్పచ్చు. మరణానికి ముందు ఆయన పడినన్ని బాధలు ప్రపంచంలో ఏ మనిషి అనుభవించలేదు అని చెప్పచ్చు. ఇప్పుడు ఇంతకీ యేసుక్రీస్తుల వారు ప్రపంచ మానవాళిని రక్షించటానికి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుల వారికి అలాంటి మరణాన్ని ఎందుకు సిద్ధం చేశాడు? రక్షించడానికి వచ్చిన ఆయన మామూలుగా ఏమంటే నార్మల్గా చంపబడి మనుషులను రక్షించవచ్చు కదా. ముళ్ళ కిరీటం ఏంటి, కొరడా దెబ్బలు ఏంటి, సిలువ మ్రానును మోయటం ఏంటి, చేతుల్లో మేకులేంటి, తలకు ముళ్ళ కిరీటం ఏంటి, కాళ్ళలో మేకులేంటి, ఆ యాతన, ఆ భయంకరమైన కష్టం, అలాంటి మరణాన్ని యేసుక్రీస్తుల వారు ఎందుకు అనుభవించారో ఈ రాత్రి స్పష్టంగా లేఖనాల నుండి మీకు అర్థమవుతుంది. వెళ్ళరా, క్రైస్తవుడి చేతుల్లో బైబిల్ ఉంది. చాలా పొదునైనది అది. బైబిలు చాలా పొదునైనది. తర్కించేవాడి గొంతుకను కట్ చేస్తుంది అది. బైబిలు తప్పు అన్నవాడి ప్రతి గొంతుకును నరుకుతుంది. ఆత్మీయంగా భౌతిక దాడులను బైబిల్ మనకు నేర్పలేదు, హింసను బైబిల్ నేర్పలేదు. జ్ఞానంతో ప్రతి వాడి నోరు మూయించగలిగిన పదునైన కత్తి బైబిల్. కత్తి వాడకుండా మూలన పెట్టామనుకోండి, ఏమైపోద్ది చెప్పండి? ఏమైపోద్ది? తుప్పట్టేస్తుంది, పదును పోయిద్ది. కోతకెళ్ళే కొడవలి, కోత తెగాలి అంటే కొడవలు ఎలా ఉండాలి? పదునుగా ఉండాలి. బైబిల్ పదునైందే, నూరేవాళ్ళు లేరు, వాడేవాళ్ళు లేరు. అందుకే ప్రతి వాడి నోరు లేస్తుంది. జాగ్రత్తగా వినండి. ఎందుకు యేసుక్రీస్తుల వారిలో అలా చనిపోయాడు సిలువలో? దాని వెనక ఏం జరిగింది? బాగా వినాలి. ఎప్పుడైనా ఏదైనా ఒక విషయం గురించి మనం మాట్లాడాలన్నప్పుడు దానికి పూర్వాపరాలు ఉంటాయి. పూర్వాపరాలు, ముందేం జరిగింది, అది తెలియకుండా మధ్యలో మాట్లాడకూడదు. ఉదాహరణ ఒకటి చెప్తాను మీకు. ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు మధ్యలో ఒకడు వెళ్ళి అరే ఎందుకు కొట్టుకుంటున్నారు అన్నాడు అనుకోండి, వాడు కానీ వీడు కానీ ఒక డైలాగ్ వేస్తాడు. ఏమేస్తాడు చెప్పండి? తలా తోక తెలియకుండా మాట్లాడక మధ్యలో వచ్చి అంటాడు. అంటే గొడవను సద్దుమణిగించాలి అంటే అక్కడ ఏం జరిగిందో ముందు తెలుసుకోవాలి. ఏం జరిగిందో తెలుసుకుని వెళ్ళి విడగొట్టి అప్పుడు సమాధాన పరిస్థితి బాగుంటుంది.
ఇప్పుడు యేసుక్రీస్తుల వారు సిలువ ఎందుకు వేయించుకున్నాడు ఎవరికి తెలియదు, ఈ మాట్లాడుతున్న వాళ్ళకి. మాట్లాడతారు, నోరుంది కదా, చేతిలో జియో ఇచ్చిన ఫ్రీ ఇంటర్నెట్ ఉంది కదా, సెల్ ఫోన్ ఇంటి ముందు పెట్టుకో, ఏమండి సెల్ ఫోన్ మూతి ముందు పెట్టుకోవటం, మూతిలో ఏ మాట వస్తుంది వాగటం. ఏదైనా మాట్లాడేటప్పుడు నిబద్ధత, మనకి తెలియని దాని గురించి మనం మాట్లాడకూడదు. అది మర్యాద కాదు, క్రమం కాదు, విలువ, నైతిక విలువలు ఉన్న వాళ్ళు ఎవరు కూడా తెలియని దాని గురించి మాట్లాడరు. ఇప్పుడు సిలువ యాగం గురించి ఏమని తెలిసేలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కాదు. దానికి చరిత్ర ఉంది, పాత చరిత్ర ఉంది. ఆ సిలువ యాగానికి ముందు ఒక చరిత్ర ఉంది. అది రాత్రి నేను మీతో చెప్తాను. ఆ చరిత్ర తెలిస్తేనే సిలువ యాగం అలా ఎందుకు జరిగిందో అర్థమవుతుంది. వెళ్ళరా, సిలువ యాగము ఒక్కరి కోసం కాదు. రాత్రి చదివించాను నేను. ఆయన మనందరి పాపాల కోసమే కాదు, సర్వలోక పాపాల కోసం ఆయన ఏమైపోయాడట, శాంతికరమునై ఉన్నాడు. అందరి పాపాలు పోవాలి, అందరూ క్షేమంగా ఉండాలి అని. మన పాపాలు ఏమంటే మన పాపాలకు వచ్చే జీతం, దేవుని ఉగ్రతను శాంతింప చేయడానికి ఆయన సిలువ యాగాన్ని అనుభవించాడు. వెరీ గుడ్. రక్షించడానికి వచ్చిన ఆయన సిలువ యాగం అనుభవించడానికి వచ్చిన యేసుక్రీస్తుల వారు అలాగే ఎందుకు చనిపోయాడు అంటే, వెనక్కి వెళ్దాం కొంచెం. వెనక్కి అంటే అసలు ఈ భూమి మీద మానవులు పుట్టినప్పటి నుండి ఏం జరిగిందో చరిత్ర మీకు తెలియాలి. మళ్ళా చెప్తాను, వెనక్కి వెళ్తాను నేను. సిలువ యాగం దగ్గరికి వస్తాను, కరెక్ట్గా ఒక 40 నిమిషాలు పడుతుంది. మళ్ళీ జ్ఞాపకం చేస్తాననే, కరెక్ట్గా 40-45 నిమిషాల తర్వాత మళ్ళీ సిలువ యాగం దగ్గరికి వస్తాను. ఇప్పుడు వెనక్కి వెళ్తున్నాను, సిలువ యాగానికి వెనకేం జరిగింది అన్న దగ్గరికి వెళుతున్నాను. వెళ్ళరా, మానవ చరిత్ర అర్థమైతేనే, మనుషుల యొక్క చరిత్ర అర్థమైతేనే, మానవుల యొక్క పుట్టుక అర్థమైతేనే సిలువ యాగం గురించి అర్థమవుతుంది. ఈ భూమి మీద మనుషులు, తొలి మానవులు, దేవుడు కలిగించిన తొలి జంట ఎవరు చెప్పండి? ఆదాము, అవ్వ. వాళ్ళకి దేవుడు చాలా ప్రేమగా కన్నాడు. ఆదామును అవ్వను చాలా ప్రేమగా కని ఇరువురికి వివాహం చేసి ఏదేను తోటలంటే ఒక మంచి తోట వేసి ఆ తోటలో పెట్టి, ఈ తోటలో ఉన్న ఫలాలన్నీ మీరు నిరభ్యంతరంగా తినొచ్చు, కానీ తోట మధ్యలో ఒక చెట్టు ఉంది, అది మంచి చెడ్డలను తెలివిచ్చు చెట్టు, ఆ ఫలం మీరు తినొద్దు అన్నాడు. మనిషి ఎలా అంటాడు అంటే, ఏది చెయ్యొద్దన్నామో అందులో ఏముంటుందో అని ఆలోచిస్తూ ఉంటాడు. మీ పిల్లలకి పదే ఒక పెట్టిని చూపించి, మరి ఏదైనా ఓపెన్ చేయగా నా పెట్టి ఓపెన్ చేయక అన్నారనుకోండి, ఆడి మనసు ఎలాగుంటా చెప్పండి? పెట్టులో ఏముందో మా అమ్మ ఓపెన్ చేయొద్దు అన్నదంటే, అంతే కదండి. ఈ సైకాలజీని అది క్యాచ్ చేసుకుంది ఎవరు? దయ్యం వచ్చింది. ఏంటి మిమ్మల్ని పండు తినొద్దన్నాడా మీ నాన్న? మీ దేవుడు, మిమ్మల్ని పుట్టించిన దేవుడు ఫలం తినొద్దన్నాడా? అది తింటే మీరు దేవతలైపోతారు అన్నదంతే. అంతే. వెంటనే వాళ్ళు ఏం చేశారు? ఫలాన్ని కోసుకొని తిన్నారు. అంటే దేవుడు ఆజ్ఞకు ఆగుతారా లేదా అని మానవులను ముందు పరీక్షిస్తే, ఆ పరీక్షలో మానవుడు ఏమయ్యాడు? ఫెయిల్. ఆజ్ఞ అతిక్రమం ఏమైంది? ఇప్పుడు పాపం వచ్చిందా? భూమి మీదకి రంగప్రవేశం చేసిందా పాపం? ఎక్కడా? ఆదాముతో అంటే ప్రారంభంలోనే భూమి మీద తొలి మానవులు ఏమంటే ఈ భూమి మీద బ్రతికినప్పుడే భూమి మీదకు ఒకటి ఎంటర్ అయిపోయింది. ఏం ఎంటర్ అయింది ఇప్పుడు? పాపం. జాగ్రత్తగా వినండి. పాపం పాప రోగం అనేది ఇప్పటిది కాదు, అది వేళ్ళూనుకు పోయింది. ఎప్పటిది చెప్పండి? ఆదాము అవ్వల కాలం నాటి పాపం అది. యేసుక్రీస్తుల వారు మొత్తం టోటల్గా క్లీన్ చేయాలనుకున్న పాపం ఆదాము అవ్వల కాలం నాటి పాపం ప్రవేశించింది లోకంలోనికి. జాగ్రత్తగా వినండి. ఆదాము అవ్వల తర్వాత వాళ్ళ గర్భాన పుట్టాడు కుమారుడు కయ్యను. వాడు ఏం చేశాడు మీకు తెలియదు కాదు. ఏం చేశాడు? హత్య చేసే వాళ్ళందరికీ పితామహుడు, మూల పురుషుడు ఎవరంటే వాడే. అంతే కదండి. ప్రతిదానికి పితామహుడు ఉంటాడు. వైద్యశాస్త్ర పితామహుడు తెలుసు కదా మీకు. వృక్షశాస్త్ర పితామహుడు చదువుకున్న పిల్లలకి తెలుసు. ఈ మర్డర్లు చేసే వాళ్ళందరికీ పితామహుడు ఎవరు చెప్పండి?
కయ్యను. వాడనమాట ఇది ప్రారంభించింది, చావులు ప్రారంభించింది వాడు. అలా భూమి మీద మనుషుల మధ్యలో నరహత్య, వ్యభిచారం, దొంగతనం, పాపం మనుషుల మధ్యలో ప్రవేశించింది. దేవుడేమో ఎన్నో కలలు కని ఈ జీవితాన్ని ఇచ్చాడు మనిషికి. పుట్టించేటప్పుడు మనిషిని ఎలా పుట్టించాడు అంటే, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టిస్తాడు. పుట్టిన పసిబిడ్డలో ఏదైనా పాపం ఉంటుందండి? మీకు సంగతి తెలుసండి, పసిపాప నవ్వింది అంటే, పసిపిల్లోడు నవ్వాడు అంటే, ఎవరి పిల్లోడు ఇదంతా మనకు అనవసరం. వాడి నవ్వు చూడగానే మనకేమొస్తుంది చెప్పండి. మీకు ఒక విషయం తెలుసో లేదో, మీ మనసు బాగా బాధగా ఉన్నప్పుడు యూట్యూబ్లోకి వెళ్ళి పిల్లల నవ్వులు అని కొట్టుకుని ఒక్కసారి ఆ వీడియోలు చూడండి. పసిపిల్లోడు నవ్వుతూ ఉంటే మన మనసుకి ఎలాగ ఉంటుందండి? సంతోషం అండి, ఆనందం అండి, తెలియని ఏదో లోపల నుంచి, హృదయంలోంచి పుట్టుకొస్తుంది ఆ సంతోషం వాడు బోసి నవ్వులు చూడగానే. ఇదే బుడ్డోడు 20 సంవత్సరాల తర్వాత నవ్వుతున్నాడు అనుకోండి, ఆడి నవ్వులో ఏదో విషం ఉంటుంది, వాడి నవ్వులో ఏదో వెకిలి నవ్వు ఉంటుంది. స్వచ్ఛమైన నవ్వు ఉంటుందా? ఉండదు. కానీ పుట్టినప్పుడు ఎలా నవ్వాడు? స్వచ్ఛంగా. ఎంత కల్మషం లేని నవ్వు కల్మషంతో కూడిన నవ్వుగా మారిపోయింది. వాడికి మాటలు వచ్చిన ప్రారంభంలో కల్మషం లేని మాటలు, అందరిని అక్క 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 అంటాడు. బుడ్డోడు చూడండి, ఎవరిని పిలిచినా ఎవరిని పిలుస్తాడు? అక్క అక్క అంటాడు. చెల్లి చెల్లి. పెద్దోడైన తర్వాత అక్క ఉండదు, చెల్లి ఉండదు. ఆడు చూపులో ఒక భయంకరమైన చూపు, పాపపు చూపు, పాపపు మాట, పాపపు నవ్వు, పాపపు చేష్టలు. భయంకరమండి మనుషులు, భయంకరమండి. వాళ్ళ మాట బాగోదు, వాళ్ళ చూపు బాగోదు, వాళ్ళ ఆలోచనలు బాగోవు. మనిషి హృదయము నిండా పాపాల పుట్ట. అందుకే మనుషులు గురించి ఒక మాట మాట్లాడతారు, తేలుకు విషం ఎక్కడ ఉంటుందట? తోకలో ఉంటుంది. పాముకి విషం ఎక్కడ ఉంటుంది? తలలో ఉంటుంది. మనిషికి విషం ఎక్కడ ఉంటుంది? ఏమంటే భలే చెప్పారండి. మనిషికి నిలువెల్లా విషమేనట. అంటే ఆడి శరీరం దేంతో నిండిపోయింది ఇప్పుడు? ఇలాగైపోయాడేటి విషపు మనిషి కింద. పోనీ ఏమన్నా పాముకు పుట్టాడా? కాదు. పుట్టింది ఎవరికి? పుట్టిందేమో దేవుడికి. పుట్టించింది దేవుడు. పుట్టించేటప్పుడు ఎలా పుట్టించాడు అంటే యథార్థంగా పుట్టించాడు. యథార్థంగా పుట్టిన మనిషి ఎంత క్రూరుడుగా ఎందుకు మారిపోయాడు? ఈరోజు ఒక న్యూస్ తిరుగుతుంది వాట్సాప్లో. మీ దగ్గరకు వచ్చిందో లేదో, నా దగ్గరకు వచ్చింది న్యూస్. నా దగ్గరకు వచ్చింది ఏంటంటేనండి, న్యూస్ కుర్రోడు పబ్జి గేమ్ ఆడుతున్నాడట. చూసారా? ఈరోజు వాట్సాప్లో తిరుగుతుంది. అన్నమయ్య జిల్లా అనుకుంటాను అది. ఎక్కడండి? చిత్తూరు జిల్లా అండి. పబ్జి గేమ్ ఆడుతున్నాడట ఇంట్రెస్ట్గా. కుర్రోడు పబ్జి గేమ్ ఆడుతున్నప్పుడు ఛార్జింగ్ అయిపోయిందట. ఛార్జింగో ఇంటర్నెట్ అయిపోయిందట. డేటా అయిపోయిందటండి. ఇంటర్నెట్ అయిపోయిందట. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగాడట, నీ ఫోన్ ఇయ్యి, నా డేటా అయిపోయిందని. వాళ్ళ అమ్మ ఇవ్వనన్నదట. ఇవ్వను అనేసరికి లోపల వీడు పగ నింపుకున్నాడండి. వాళ్ళ అమ్మ నిద్రపోతున్నప్పుడు వెళ్ళి మొహం మీద కత్తెట్టి నరికేశాడు. ఈరోజు వచ్చిన న్యూస్ అది. మన తెలుగు రాష్ట్రాల్లో మహాత్ములు, మన తెలుగు రాష్ట్రాల్లో మహానుభావుడు అనమాట. వార్త మీ దగ్గర ఉంటే బాబు ఒకసారి చూపించండి, వాట్సాప్లో ఉంటే. అందరికీ వచ్చిందా? నీ దగ్గరకు వచ్చిందా బాబు కెమెరామ్యాన్ గారు? వచ్చింది. మీకు చూపించారు చూడండి, తల్లిని చూపించారు చూడండి. ముఖం అంతా చీరేసిరండి. ఇటు కొడుకు చిన్నోడు తల్లిని చంపేస్తాడా? తల్లిని నరికేస్తాడా? నిన్నగాక మొన్న ఒక వార్త వచ్చింది, మీరు చూసారు లేదో నాకు తెలిసి. అది అన్నమయ్య జిల్లా. 9వ తరగతి చదువుతున్న విద్యార్థులండి, 9వ తరగతి పిల్లలండి, మాస్టర్ని క్లాస్ రూమ్లో కొట్టి చంపేశారు. తెలుసా మీకు? వార్తలు మీరు చూస్తున్నారు లేదా? ఇవి చూసి చలించిపోతున్నావండి. ఏంటి లోకం, ఏంటిలా మారిపోయారు అని మనసంతా బరువెక్కిపోతుందండి. 9వ తరగతి చదువుతున్న పిల్లలు మాస్టర్ని చంపేశారు. ఒకప్పుడు ఈ వార్తలు మనం అమెరికాలో వినేవాళ్ళం. అమెరికాలో అంటే ఒక స్టూడెంట్ అండి, వారు 6వ తరగతో 7వ తరగతో మాస్టర్ హోంవర్క్ చేయలేదని తిట్టాడని వాడు ప్లాన్ వేసండి ఒక గన్ను కొనుక్కుని బ్యాగ్లో పెట్టుకుని వచ్చి కాల్చి చంపేశాడు అమెరికాలో. అది చూడండి వార్త. తల్లి కనపడుతుందా మీకు? కనపడుతుందా? చూడండి, ఆ తల్లిని చూడండి.
నిజం ఎంత దారుణం అండి. ఆవిడ మొహం చూడండి ఒకసారి, మీరు అందరూ ఆవిడ మొహం చూడండి. ఏమండి వార్త, ఒక్క నిమిషం. తల్లిపై కొడుకు కత్తితో దాడి. ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతున్న సమయంలో ఫోన్లో డేటా అయిపోయిందని తల్లిని మొబైల్ అడిగినందుకు తల్లి ఫోన్ ఇవ్వలేదని, తల్లి నిద్రిస్తున్న సమయంలో కొడుకు తల్లి మీద ఉన్న కోపంలో కత్తితో గొంతుపై దాడి చేయడం జరిగింది. ఇదండి వార్త. ఎక్కడో కాదు, మన తెలుగు నేల. ఇది విషయం. ఇకపోతే ఏంటి, చిన్న పిల్లల్లో కూడా ఇంత క్రూరత్వం ఏంటండి? చిన్న పిల్లల్లో కూడా ఇంతటి భయంకరమైన మనస్తత్వం ఏంటండి? ఎలా మారిపోయింది ఏంటి సమాజం? ఈ క్రూరత్వం మొదలైంది ఆదిలో. తమ్ముణ్ణి అన్న ఏం చేశాడు? ఆ రోజు చంపేశాడు. చంపటమే, నరకటమే. మీకు మాట చెప్తున్నాను, సభలో ఉన్న తల్లిదండ్రులారా, మీ అందరికి ఒక మాట చెప్తున్నాను, బాగా వినండి. ఇది మీకు అర్థం అవ్వలేదా, మీ పిల్లోడు మీకు దక్కడు. దయచేసి మీ పిల్లలంతా, మీ చిన్నపిల్లలు ఎవరిని కూడా ఫోన్లో గేమ్స్ ఆడనివ్వకండి. పబ్జి గేములు కానీ ఇంకా ఏవో దాన్ని ఆపేశారని మధ్యలో ఇంకోటి ఏదో వచ్చిందట, ఇప్పుడు చదివాను నేను, ఫ్రీ ఫైర్ అట. ఈ గేమ్స్ అన్నట్లో ఏముంటుందో మీకు తెలియదేమో, పెద్దోళ్ళకి తెలియదు పాప, నాకు తెలియదు. కానీ నేను ఒకసారి చెక్ చేశాను అసలు ఏముంటుంది ఈ గేమ్లో అంటే, గన్ ఒకటి పెట్టండి, అవతలోడు నేను నరకటమే, కాల్చటమే. ఒక ఇద్దరు ముగ్గురు ఆడుతూ ఉంటారండి. అది ఈడు ఇయర్ ఫోన్స్ ఎట్టుకుని చెప్తున్నారు, వెనకాల ఉన్నోడిని కాల్చేరా, ముందున్నోడిని కాల్చేరా, నరికేరా, చంపేరా అంటే ఈడు మనసులో ఏమి నిండుకుంటుంది చెప్పండి? చంపటం, నరకటం, హింస. బాగా వినండి, హింస, చంపే, నరికే. ఏమండి, డేటా ఉన్నంతసేపు ఫోన్లో ఉన్న వాళ్ళు నరికాడు, డేటా అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మని నరికాడు. మీకు అర్థమైంది? ఇప్పుడు డేటా ఉంటే సెల్ ఫోన్లో నరుకుతాడు, డేటా అయిపోతే డేటా ఇవ్వనందుకు అమ్మ నాన్నలు నరికాడు. ఎప్పటికైనా నీ కొడుకు నిన్ను నరుకుతాడు, మర్చిపోకు. అక్కడ నరకటం అలవాటైపోయింది. ఇక టెన్షన్లో బయట ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే నరుకుతాడు. సైకాలజీ మీద రీసెర్చ్ చేసిన డాక్టర్స్ ఏమంటున్నారంటే, ఇప్పుడున్న టోటల్ మానవ సమాజానికండి, బాగా వినండి, వాళ్ళు ఒక సర్వే చేశారు. సర్వేలో తేల్చింది ఏంటంటే, మనుషులందరూ క్రూయల్ మైండ్గా మారిపోతున్నారట. ఆ వైలెన్స్ లేకపోతే, దానికి వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే వైలెన్స్ లేకపోతే మనిషికి అసలు ఇష్టం ఉండట్లేదట. వైలెన్స్ని ఇష్టపడుతున్నట్ట ఎక్కువగా. శాంతి, దయ, ప్రేమ, జాలి, అసలు ఈ మాటలు మనసుకి ఎక్కడం లేదటండి. వాడికి వైలెన్స్ కావాలట. నిజంగా ప్రజలు వైలెన్స్ కోరుకుంటారా అంటే ఖచ్చితంగా కోరుకుంటారు. ఒక ఉదాహరణ చెప్తాను నేను మీకు. ఒక హీరోని పెట్టి, చక్కగా సన్నపాపిడి తీసి హీరోని పెట్టి, వాడు ఎంతమంది మీద వచ్చి పడిపోతున్నా, వద్దు బాబు మనం కొట్టుకోకూడదు బాబు అంటున్నాడు అనుకోండి హీరో, సినిమా చూస్తారండి? వెళ్ళి చూడరు. కత్తి పట్టాలి, కత్తి ఏమండి ఇలా చేత్తో పట్టుకుని 100 మందిని నరికేశారు అనుకోండి, అప్పుడు ఆ సినిమాకు 100 కోట్ల కలెక్షన్ వస్తుంది. 100 మందిని నరికే హింస అండి, వైలెన్స్. మనిషికి బాగా ఇష్టం ఈరోజు నరకటం, చంపటం, వైలెన్స్ ఇష్టం. ఆ మధ్యకాలంలో ఒక సినిమా వచ్చింది, వార్తలు చూస్తామండి ఏం జరుగుతుంది అన్నట్టుగా. సినిమాకే ఏమని పేరు పెట్టాడు తెలుసండి వాడు? యానిమల్. సినిమా పేరేంటి అంటే తెలుగులో అర్థం చెప్పండి, నాకు ఇంగ్లీష్ రాదు, అర్థం చెప్పండి. జంతువు. వీడు జంతువేక అంటే వీడికి వావి వరసలు ఏమి ఉండవు. జంతువు ఆకలేస్తే ఎదురుగా ఉన్న జంతువు మీద పడిపోయి తినేస్తుంది, చంపేస్తుంది, నరికేస్తుంది. ఇప్పుడు మనుషులు జంతువులా మారారా? 2000 సంవత్సరాల క్రితం రాయబడింది ఈ మాట బైబిల్లో. ఆత్మీయ తండ్రి జయశాలి గారు ఒక టైటిల్ ఇట్టాడు దానికి, జనారణ్యంలో క్రూర మృగాలు తయారైపోయారా, నిన్ను పీకి తినేస్తే జాగ్రత్త అన్నాడు. అంతే, బైబిల్లో ఉన్న మాట అది. నేను మృగములతో పోరాడి తిని అంటాడు. ఎఫెసులో నేను మృగములతో పోరాడి తిని, కొరింథీ పత్రికలో రాసిడండి పౌలు గారు, పట్టణానికి చెప్తున్నాడు. అప్పటికే ఎఫెసు పట్టణంలో ఏమున్నాయట? మృగాలు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను నేనంటే, నేను సంబంధం లేకుండా మాట్లాడటం లేదు. ఈరోజు వార్తలో చూపించిన కుర్రోడు నరికేశాడు అన్న, ఏమిటి క్లాస్ రూమ్లో మాస్టర్ని స్టూడెంట్స్ కొట్టి చంపేస్తున్నారన్నా, మనుషులు అందరూ వైలెన్స్ చంపండిరా, నరకండిరా అంటున్నారు అన్న. ఈ వైలెన్స్ అంతటికీ కారణం ఏంటంటే, హృదయాలలో గూడు కట్టుకుపోయిన క్రూరత్వం, భయంకరమైన పాపం
మనిషితో ఇలాంటి భయంకరమైన నేరాలు జరిగిస్తుంది. వెరీ గుడ్. మనిషిని చంపటం, మనిషిని నరకటం, మనిషిని చంపేయటం, ఏమంటే వ్యభిచారాలు, దొంగతనాలు, ఈ పాపాలు అనేవి మనుషుల మధ్యలో ఆదిలోనే బైబిల్లో ప్రారంభమైపోయి, ఈ సృష్టిలో ఆదిలోనే ప్రారంభమైపోయాయని దేవుడు బైబిల్లో రాయించాడు. జాగ్రత్తగా వినండి. తన పిల్లలు ఇలా పాపులుగా మారిపోతే ప్రతి తరంలోనూ దేవుడు ఒక నీతిమంతుడిని పుట్టించి ఆ నీతిమంతుడి ద్వారా ఆ తరాన్ని కాపాడడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడండి. మీరు ఇందాక తొలి ప్రసంగంలో విన్నారు, అన్నయ్య ఆదికాండం 6వ అధ్యాయానికి వచ్చేసరికి ఒక రెఫరెన్స్ చూపించారు. మనుషులందరూ తమ మార్గాలను ఏం చేశారట? చెరిపేసుకున్నారు. అంటే దైవ మార్గములో నుండి పాపపు మార్గంలోనికి వచ్చేసారు. రూట్ మారిపోయింది. రూట్ ఎప్పుడైతే మారిపోయిందో మనిషి భయంకరుడుగా, క్రూరుడుగా తయారైపోయాడు. ప్రియులరా, ఇలా క్రూరుడుగా తయారైపోయిన మనుషులనండి ప్రతి తరంలోనే హెచ్చరిస్తున్నాడు. నోవా గారి కాలం వచ్చేసరికి హెచ్చరించాడు ఒకసారి, ఆయన మనుషుల పరిస్థితులు ఏం బాగోలేదు, భయంకరమైన క్రూరులుగా మారిపోయారు, భయంకరమైన చేష్టలు చేస్తున్నారు, నేను వేసిన మార్గం నుండి తప్పిపోయి మరొక మార్గం, నాకు ఇష్టం లేని మార్గంలోకి వెళ్ళిపోయారు అని చెప్పాడు. మీ అందరిని అడుగుతున్నాను, మీలో ఎవరైనా బైబిల్ చదువుతుంటే, నోవహు జలప్రళయం జరిగింది కదా, నోవహు జలప్రళయం ఎందుకు జరిగింది? ఒక్క మాటలో ఆన్సర్ చెప్పండి. నోవహు జలప్రళయంలో ఆ రోజు దేవుడు తన పిల్లల్నే నీటిలో ముంచి చంపాడు. ఆ రోజు ఎందుకు వచ్చింది జలప్రళయం అని అడుగుతున్నాను. ఎందుకు వచ్చింది? యేసుప్రభు చెప్పాడు కొత్త నిబంధనలో, తినుచు త్రాగుచు పెండ్లికిచ్చుచు పెండ్లాడుచూ ఉండిరి. నోవహు వాడలోకి వెళ్ళిపోయేంత వరకు కూడా ఏం చేస్తున్నారట? జనులు తింటున్నారట, త్రాగుతున్నారట, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారట. నేను మాట్లాడుతున్నానండి, తినటం, త్రాగటం, పెళ్ళిళ్ళు చేసుకోవటం తప్ప? మనం తింటం లేదండి రోజును. నేను అన్నం తింటలేదు అని వాళ్ళు చేయొద్దండి. మనం తింటున్నాం కదా. నాకు పెళ్ళి అవ్వలేదని వాళ్ళు చేయొద్దండి. బ్యాచిలర్స్ గురించి అడగట్లేదు నేను. 50 సంవత్సరాలు ఉండాలి, పెళ్ళి అవ్వకూడదు, వాళ్ళు ఎత్తని చెయ్యి. ఎవరు లేరు, అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అందరం తింటున్నాం. అంటే ఇప్పుడు మనల్ని కూడా జలప్రళయమే చంపేలా? మరి అక్కడ ఎందుకు చంపాడు ఆ రోజు అంటే, జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెళ్లికిచ్చుచూ ఉండరి. లోకాసువార్తలో చెప్పాడు, యేసుప్రభువే చెప్పాడు అది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, తినటం తప్పు కాదండి, తిండిచ్చిన దేవుడు కొరకు బ్రతకకపోవటం తప్పు. త్రాగటం తప్పు కాదు, సమస్తాన్ని దయచేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పకపోవటం తప్పు. పెండ్లి చేసుకోవడం తప్పు కాదు, పెళ్ళిళ్ళు చేసుకోవటం తప్పు. అలా చెప్పనా? పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, పెళ్ళిళ్ళు చేసుకోవటం తప్పు. ఎవడు నోవహు జలప్రళయంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు చదువుతారు. ఇప్పుడు ఆదికాండం 6వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఎందుకు చంపాడు ఐగర్లను అంటే, ఏం పని చేస్తున్నారు వాళ్ళు మీరు చదవాలా. ఆదికాండం 6వ అధ్యాయం. దేవుడు ఎప్పుడు కూడానండి అన్యాయంగా, అక్రమంగా ఎవరికి అన్యాయం చేయడు, ఎవరిని చంపడండి. దేవుని కుమారులు నరుని కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమ మనస్సుకు వచ్చిన స్త్రీలనా ఏమన్నా చెప్పండి బైబిల్లో, అండర్లైన్ చేసుకోండి ఆ మొక్క. తమ మనస్సుకు వచ్చిన స్త్రీని పెళ్లి చేసుకోండి, తప్పు కాదు. నీకు ఇష్టం వచ్చిన స్త్రీని పెళ్లి చేసుకో, తప్పు కాదు. ఈ పాతకోటలో ఉన్న వాళ్ళు ఎవరు నచ్చలేదు అనుకోండి, ద్రాక్షారం వెళ్ళండి, తప్పు కాదు. ఎక్కడా నచ్చపోతే అమలాపురం వెళ్ళిపోండి, తప్పు కాదు. తిరిగి మనసుకు వచ్చిన స్త్రీని పెళ్లి చేసుకో, తప్పు కాదు. స్త్రీని పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, స్త్రీలను పెళ్లి చేసుకోవటం తప్పు. అది పెళ్లి కాదు, అది వ్యభిచారం. అది ఒక స్త్రీని పెళ్లి చేసుకుంటే పెళ్లి, కాపురం, సంసారం, అది పెళ్లి, అది వివాహ బంధం. స్త్రీ పురుషులు ఇద్దరు ఒకటే, ఒక స్త్రీకి ఒక పురుషుడు, ఒక పురుషునికి ఒక స్త్రీ. చక్కటి వివాహ బంధం, పవిత్ర బంధం, పరిశుద్ధ బంధం. అది దీన్ని విడిచిపెట్టండి. పురుషులట తమ మనస్సుకు వచ్చిన స్త్రీలను ఏం చేస్తున్నారట? పెళ్లి చేసుకుంటాడు. అంటే ఈరోజు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు వీడు.
పెళ్లి చేసుకున్న తర్వాత 1 సంవత్సరమో సంవత్సరంన్నర కాపురం చేస్తాడు. తర్వాత ఇంకొక ఆవిడ మీద మనసు కలుగుతుంది. అప్పుడు ఈవిడ ఏం చేస్తాడు? వదిలేస్తాడు. ఒకవేళ వదలటానికి నేను ఒప్పుకోను అన్నదనుకోండి, పీక పిసికి చంపేస్తాడు. ఇప్పుడు వీళ్ళని ఏం చేయాలి చెప్పండి? మీరు చెప్పండి. ఇప్పుడు ఏం చేయాలి? మారండి రాది నా మార్గం కాదన్నాడు దేవుడు. చెప్తాడండి, ముందు చెప్పకుండా చంపడు. నా మార్గం కాదది. దేవుడు ఈ భూమి అంతా నా పిల్లలతో నిండిపోవాలి అని కోరుకున్నాడు. ఎప్పుడు కోరుకున్నాడు చెప్పండి? ఆదామును పుట్టించినప్పుడే కోరుకున్నాడు. భూమి అంతా నాకేం చేయాలి? మీరు నా పిల్లలతో నింపేయండి అని. ఇప్పుడు ఆదాముతో పిల్లల్ని నింపేయాలనుకున్న దేవుడు ఆదామును చేసిన తర్వాత హవ్వమ్మల్ని ఎంతమందిని చేశాడు? ఎంతమంది చేశాడు? ఒక్క ఆవిడని చేశారు. లెఫ్ట్ ఒక ఆవిడని, రైట్ ఒక ఆవిడని చేస్తే భూమి త్వరగా నిండిపోతుంది కదా. అలా చేశాడా? చేయడు. దైవం మాట తప్పదు. దైవం నీతి, న్యాయం, యథార్థత. ఒక్క ఆదాముకు ఒక్క హవ్వ, ఒక్క పురుషునికి ఒక్క భార్య. ఇది న్యాయం, దైవం. దైవం పెట్టిన చట్టం ఇది. ఈ చట్టాన్ని ఎవడు మీరినా వాడు పాపం చేసిన వాడే. ఆ రోజు జలప్రళయంలో వాళ్ళని చంపడానికి గల కారణం, నీకు మంచి భర్తనిస్తే, నీకు మంచి భార్యనిస్తే, వివాహ బంధాన్ని తోలనాడి, వివాహ బంధాన్ని తొంగలో తొక్కి, నీకు మనస్సుకు వచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకుంటూ పోతావు. అది పెళ్లి కాదురా, వ్యభిచారం రా, పాపం రా అన్నాడు. ఆ రోజు జలప్రళయంలో ముంచి 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 చంపాడు. ఆ రోజు మిగిలింది ఎవరు? నోవహు కుటుంబం 8 మంది. ఆ 8 మంది నుంచి మళ్ళా ప్రపంచాన్ని ప్రారంభించాడు. షేము, హాము, యాపేతు 3 పిల్లలు, నోవహు పిల్లలు. వాళ్ళ నుండి వచ్చిన సంతానమే ఆ తర్వాత భూమండలం అంతా విస్తరించింది. జాగ్రత్తగా వినండి. కొద్ది కాలానికి ఆదాం అయిపోయిన కొద్ది కాలానికి, జలప్రళయం అయిపోయిన కొద్ది కాలానికి సొదొమ గొమొర్రా పట్టణాల నాశనం మీకు తెలియదు కాదు. వాళ్ళని కూడా ఎందుకు నాశనం చేశాడు ఆ రోజు? వ్యభిచారం. అంటే ప్రతి తరములోనూ దేవుడికి కనపడుతున్నది ఏంటి చెప్పండి? పాపం, పాపం, పాపం. బావి వరుసలు లేవు, భర్త భార్య బంధాలు లేవు, పవిత్ర బంధం, వివాహ బంధం ఎవడు విలువ లేనిదిగా మారిపోయింది. వెళ్ళరా, అలాగ మీరు కొద్ది కాలానికి వచ్చేసరికండి అబ్రహామును నిలబెట్టుకున్నాడు. అబ్రహాంకు ఒక వాగ్దానం చేశాడు, నాయన నీ సంతానం వల్ల ఈ భూలోకంలో ఉన్న వాళ్ళందరినీ నేనేం చేస్తాను? ఆశీర్వదిస్తాను. అలాగే అబ్రహాంకి ఇచ్చిన మాటను బట్టి అబ్రహాము కొడుకు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు యాకోబు, యాకోబు పిల్లలు 12 గోత్రాలు, ఇశ్రాయేళ్ల జనాంగం. ఆ జాతిని తన పిల్లలుగా నిర్మించుకున్నాడు, ఇశ్రాయేల్ జాతిని. జాగ్రత్తగా వినండి ఇక్కడి నుంచి. ఈ ఇశ్రాయేల్ జాతి అంతా కూడా ఎలాంటిదంటే, దేవుణ్ణి నమ్మినట్టే నమ్ముతారు, తర్వాత రోజు మర్చిపోతారు. మనం చూడండి, ఆదివారం ప్రసంగం విని సోమవారం ఏం చేస్తున్నామో మనకే తెలియదు. ఆదివారం ప్రసంగం గుళ్ళో ఏమని వింటాం మనం? అందరినీ ప్రేమించాలి, శత్రువుని ప్రేమించాలి. పాస్టర్ గారు ప్రసంగం చెప్తారు, ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళు కొట్టుకుంటా ఉంటారు. ఇంటికి వచ్చి సోమవారం రోజు అంతే. ఆ ప్రసంగం అదే, మా బ్రతుకులు ఇవే, ఆ వాక్యం అట్టే, మా జీవితాలు ఇటే. మనం ఎలాగ వాక్యాన్ని పట్టించుకోమో, ఇశ్రాయేలు కూడా దేవుడి మాటను పట్టించుకోలేదు. చిరాకు వచ్చింది దేవుడికి, వదిలేశాడు. దేవుడికి చిరాకు వచ్చి వదిలేస్తే 430 సంవత్సరాలండి ఐగుప్తు దేశంలో ఫరో కింద బానిసలుగా మారిపోయారు. జాగ్రత్తగా వినండి. నేను ఇదంతా చెప్పి ఎక్కడ తీసుకొస్తానని చెప్పాను? యేసు ప్రభు శిలువ యాగం అర్థం కావాలంటే వెనకున్న చరిత్ర అర్థం కావాలి. జాగ్రత్తగా వినండి. చాలా మంది బాప్తిసం తీసుకున్నారు కానీ యేసు ప్రభు అలాగే ఎందుకు చచ్చిపోయి ఇప్పటికి తెలియదు చాలా మందికి. ఈ యేసు ప్రభు శిలువ యాగం వెనక జరిగింది అర్థమైతేనే ఈ శిలువ యాగం అర్థమవుతుంది. బాగా వినాలి. సుమారు 430 సంవత్సరాల ఐగుప్తు బానిసత్వంలో ఇశ్రాయేల్ అందరూ ఉండిపోయిన తర్వాత ఫరోగాడు శుభ్రంగా చితక్కొట్టేస్తున్నాడు. వీళ్ళని పని చేయించుకుంటున్నాడు, బానిసలుగా కట్టు బానిసలుగా చేసుకున్నాడు. ఇక ఆ బాధలు తట్టుకోలేక ఆయన జ్ఞాపకం వచ్చాడు. ఎవరు? దేవుడు. మనకి ఎప్పుడు జ్ఞాపకం వస్తారు చెప్పండి? దేవుడు బాగా ఎప్పుడు జ్ఞాపకం వస్తారు చెప్పనా? అందరూ ఖచ్చితంగా 3 పూట్ల ప్రార్థించేది, బైబిల్ చదివేది హాస్పిటల్లో ఉన్నప్పుడు. నిజమే కాదు? మీరు చెప్పండి. హాస్పిటల్లో ఉన్నప్పుడు 3 పూట్ల ప్రార్థన, హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏమంటే బెడ్ దగ్గర ఏమండి ఎప్పుడు అదే ఉంటుంది. ఏంటది? కొత్త బైబిల్ తండి. ఎక్కడున్నప్పుడు? హాస్పిటల్లో ఉన్నప్పుడు. లేచిన బైబిలే, పడుకున్న బైబిలే. అమ్మ నాయనో యేసుప్రభు ఉన్నట్టున్నాడు అని అనిపిస్తుంది మనకి. హాస్పిటల్లో ఉన్నంతసేపు, బెడ్ మీద ఉన్నంతసేపు అంతే. డాక్టర్ డిశ్చార్జ్ అన్నాడంటే జాలిగా
బైబిల్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఎక్కడ ఉంటుందో తెలియదు. ఆదివారం వెతుకుతాడు, టైం అయిపోతుంటే ఎక్కడ టైం అయిపోతుంది? చర్చికి టైం అయిపోతుంది, బైబిల్ కనపడదు. ఎందుకంటే ఎక్కడ ఇచ్చినట్టు తెలియదు కదా. మొన్న ఆదివారం పట్టుకొచ్చి, ఆదివారం తప్ప మిగతా రోజుల్లో పనే లేని గ్రంథం ఏదైనా ఉందంటే బైబిల్. రోజు పనికిళ్ళే వస్తువులన్నీ ఎదురుగానే ఉంటాయి. బైబిల్ ఎక్కడ ఉంటుందో తెలీదు. వెతుకుతారండి చాలామంది. వెతికి ఏమంటే చాలామంది చేసే పని ఏంటో తెలుసండి? గుడికి వచ్చే ముందు ఇలాగా ఏం పట్టింది? దుమ్ము. నేను మాట చెప్తానండి, మీ బైబిల్ని బట్టి మీరు భక్తిపరులో కాదో చెప్పొచ్చు. ఎలా చెప్పండి? ఒక్కసారి మీ బైబిల్ నాకు ఇచ్చారంటే మీరు ఎంత మహానుభావులో చెప్పేస్తాను నేను. ఎందుకు తెలుసా? రోజు బైబిల్ చదువుతున్నారు అనుకోండి, బైబిల్ ఎలా ఉంటుంది తెలుసా? ఇగో ఇలాగ ఉంటుంది. బైబిల్ నిండా గీతలాడిపోయి, ఏమంటే సిరిగిపోయి, పాత అయిపోయి, ఎందుకు రోజు తీస్తుంటే నలిగిపోద్ది. కొంతమంది అయ్యగారులు బైబిల్ ఉంటుందండి, కొన్నది 1990లో కొంటారు, కొత్తగా అలాగే ఉంటుంది. ఇంక ఇప్పుడు రాసింది లేదు, తీసింది లేదు, చదివింది లేదు. ఇలాగ మనం ఎలా చేస్తున్నామో ఇశ్రాయేలు కూడా అలాగే. నీతో మాకేటి బాబు అన్నారు, చితక్కొట్టి వదిలేశాడు శుభ్రంగా. వాడు ఎవరు? ఫరో. ఆడు చితక్కొట్టేసిన తర్వాత బాధలు ఎక్కువైపోతున్న తర్వాత గుర్తొచ్చాడు, అయ్యో ప్రభువా నిన్ను వదిలేశాం బాబు, ఒక్కసారి మమ్మల్ని నువ్వేం చేయాలి? జ్ఞాపకం చేసుకో, కరుణించండి. దేవుడు మంచోడు కదండి, ప్రేమమయుడు అండి, చాలా మంచోడండి. దేవుడి గురించి చాలా మందికి తెలియదు. పిచ్చి మనం అంటే బాబా అని ఒక్కసారి హృదయపూర్వకంగా తిరిగితే వెనకాల వచ్చేస్తాడు మళ్ళీ. అంత మంచోడు. మనుషుల్లాంటోడు కాదండి దేవుడు. చాలా మంచోడు, చాలా ప్రేమ కలిగినోడు. దేవుడికున్న మరో పేరేంటో తెలుసా బైబిల్లో? దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ స్వరూపమట. ప్రేమకు ఒక రూపం ఇస్తే ఎవరట? దేవుడు. వీళ్ళు ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని నేరాలు చేసినా, ఒక్కసారి మమ్మల్ని కరుణించు బాబోయ్ అని ప్రార్థన చేయగానే దేవుడు ఏం చేశాడు తెలుసండి? నా పిల్లలు కదా, నా వైపుకి తిరిగారు కదా, ఇప్పటికైనా నేను మీకు గుర్తొచ్చాను కదా, సృష్టికర్తగా మీ తండ్రిగా నేను మీకు గుర్తొచ్చాను కదా, మిమ్మల్ని కాపాడుతాను అని ఎవరిని పంపించాడు అక్కడికి? మోషేను పంపించాడు. జాగ్రత్తగా విన్నాడు. తన సేవకుడైన మోషేను పంపించి ఆ జాత అంతటిని కూడా విడిపించేశాడు ఫరో దగ్గర నుంచి. విడిపించి అరణ్య మార్గంలో నడిపిస్తున్నప్పుడు అండి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు వాళ్ళకి. ఇచ్చాడా? ఇచ్చాడు. బాగా వినాలి. ఇక్కడే బాగా వినాలి. దేవుడు ఉద్దేశం అంటే ఐగుప్తులో నుంచి విడిపించడం ఒకటే కాదు, ఐగుప్తులో 430 సంవత్సరాలు ఉండిపోయేసరికి వీళ్ళు పచ్చి పాపానికి బానిసలుగా మారిపోయారండి. పచ్చి పాపులుగా మారిపోయారు. ఏమిటి, మనకి వాక్యం వినపట్టలేదు అనుకోండి, మన పరిస్థితి ఏమైపోతుంది చెప్పండి? మీరు వరుసగా ఒక 4 వారాలు గుడి మానేయండి, మీ నోట్లోంచి ఏం వస్తున్నాయో కూడా మీకే తెలీదు. అంత మంచి మంచి కళాఖండాలు వస్తాయి నోట్లోంచి. ఎందుకంటే ఏం వినటం లేదు? వాక్యం వినకపోయినా, వాక్యం చదవకపోయినా మనిషి మాట, మనిషి చూపు, మనిషి చేష్టలు భయంకరంగా మారిపోతాయండి. వాళ్ళకు 1 రోజు 2 రోజులు కాదు, ఎంతకాలం నుంచి దేవుడు లేడు? 430 సంవత్సరాలు దేవుడు లేకపోయేసరికండి క్రూరులండి. వాళ్ళంతా క్రూరులు లేరు అన్నట్టుగా మారిపోయారండి. తల్లిని చంపేవాడు, తండ్రిని చంపేవాడు, వ్యభిచారం, దొంగతనం, లాక్కోవటం, దోచుకోవటం, దాచుకోవటం, ఇంకా తన పర భేదాలు ఏమి లేవు, ఇక మృగలా మారిపోయారు వాళ్ళంతా. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుండి విడిపించడం మాత్రమే కాదు, మిమ్మల్ని ఎక్కడి నుండి విడిపించాలి తెలుసా? పాపపు బానిసత్వం నుండి విడిపించాలి అని అనుకున్నాడు. పాపము మనిషితో మాన్పించాలి అని అనుకున్నాడు. ఆ మాన్పించడానికి దేవుడు మొదటగా వాళ్ళకి చెప్పింది ఏంటంటే, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, నేను మీ తండ్రిని కదా, నేను మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుండి బానిసత్వంలో నుండి విడిపించాను కదా, నా బాహుబలం, నా శక్తి మీరు అక్కడ కళ్ళారా చూశారు కదా. నా పిల్లలుగా నేను మీకు మాట చెప్తున్నాను, ఇప్పటి నుండి మీలో ఎవరు కూడా పాపం చేయడానికి కుదరదు. ఏంటి ప్రభువా పాపం అంటే? ఆజ్ఞలు ఇస్తాను చదువుకోండి. ఈ ఆజ్ఞల ప్రకారం మీరు బ్రతికారంటే మీలో ఎవరు కూడా ఏం చేయరు? పాపం చేయరు. ఏంటి ఆజ్ఞలు? మీకు తెలియదు కదా, 10 ఆజ్ఞలు ఉంటాయి నిర్గమకాండం 20వ అధ్యాయంలో. ఆ 10 ఆజ్ఞల్లో మొదట 4 ఆజ్ఞలు దేవుడికి సంబంధించినవి ఉంటాయండి. అంటే మొట్టమొదటి ఏమన్నాడు అంటే, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. రెండోది ఏంటి? ఏ రూపాన్ని కూడా మీరు పూజించకూడదు. మూడోది ఏంటంటే, మీరు యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. నాలుగోది ఏంటంటే, విశ్రాంతి దినాన్ని మీరు పాటించాలి. ఈ 4 దేవుడికి సంబంధించి చెప్పాడండి. మిగతా కింద ఉన్న 6 ఏం చెప్పాడు తెలుసా? మీరు నరహత్య చెయ్యకూడదు. జాగ్రత్తగా వినండి, నరహత్య చెయ్యకూడదు. ఒకడిని ఒకడు మీరు ఏం చేసుకోకూడదు?
చంపకూడదు, వ్యభిచారం చేయకూడదు, నీ పొరుగువాంది ఏది కూడా నువ్వేం చేయకూడదు, ఆశించకూడదు. నీకు జన్మిచ్చారు కదా నీ తల్లిదండ్రులు, ఆ తల్లిదండ్రులు నువ్వేం చేయాలి, సన్మానించాలి. ఇలాగ మిగతా 6 ఆజ్ఞలునండి వాళ్ళు చేస్తున్న పాపాన్ని మాన్పించే ఆజ్ఞలు ఇచ్చాడు. ఇచ్చాడు. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, వినాలి జాగ్రత్తగా. ఇప్పుడు ఆజ్ఞలు ఇచ్చి పాపం చెయ్యొద్దురా అన్నాడు. ఆజ్ఞల దగ్గర ఆగిపోయారా, పాపం చేశారా? బాగా ఆలోచించి చెప్పండి. వ్యభిచారం చెయ్యొద్దురా అన్నాడు, ఆగారా? ఆగలేదు. అబద్ధాలు వద్దురా, అబద్ధపు సాక్ష్యాలు వద్దురా అన్నాడు, ఆగారా? ఆగలేదు. విశ్రాంతి దినాన్ని పాటించండి రా అన్నాడు, పాటించారా? పాటించలేదు. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఆజ్ఞ వచ్చేసింది, ఆజ్ఞ లేనప్పుడు నువ్వు ఏమైనా చెయ్యి. ఆజ్ఞ వచ్చేసింది, ఇప్పుడు రూల్ జారీ అయిపోయింది గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు ఆజ్ఞ వచ్చిన తర్వాత ఆజ్ఞను మీరావనుకో, నీ మీదకి ఏమొస్తుంది? ఇప్పుడు ఆజ్ఞ అతిక్రమం పాపం, పాపానికి వచ్చే జీతం మరణం. అంటే ఆజ్ఞ వచ్చింది, వీళ్ళు పాటించటం లేదు, వీళ్ళకి మరణం వస్తుంది. ఏ మరణం? 2వ మరణం, నిత్యాగ్ని దండన, నరకానికి పోతారు వీళ్ళంతా. బాగా వినాలి. ఇప్పుడు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞ దగ్గర ఆగండ్రా అన్నాడు, ఆగలేదు, పాపం చేశారు. ఏమండి, ఆజ్ఞ అంటే మీకు అర్థమవుతుందో లేదో? మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు రోడ్డుకి ఏ వైపున వెళ్తారు? ఎడమ వైపున ఎందుకు వెళ్తున్నారో నాకు చెప్పాలా? మీకు తెలుసో లేదో? ఎడమ వైపున నడిపేవాళ్ళు ఎవరికి కూడా తెలియదు ఇది. మీరు ఎడమ వైపు ఎందుకు నడుపుతున్నారు? నేను అటుపక్క వెళ్తానని వెళ్ళండి రోడ్డు మీద. ఎడమ వైపున వెళ్ళమని గవర్నమెంట్ మనకి రూల్ పెట్టింది, తెలుసా మీకు? అది గవర్నమెంట్ రూలు. అమెరికా వెళ్ళారు అనుకోండి, ఎడం పక్కన వెళ్ళడానికి కుదరదు. అక్కడ ఏ పక్కన వెళ్ళాలి తెలుసా? కుడి పక్కన వెళ్ళాలి. ఇక్కడ కుడి పక్కన ఎందుకు వెళ్ళాలి? నేను ఆ భారతదేశంలో ఉన్న ఎడం పక్కన, ఇది మా రూల్ అంటాడు. ఏ దేశం ఏ రూలు పెడితే ఆ రూలు నువ్వు పాటించాలి. పాటించకపోతే నిన్నేం చేస్తారు? జైల్లో వేస్తారు, నేరం చేసావు అంటారు. అంతేనా? ఇప్పుడు దేశం పెట్టిన చట్టాలు ఎలాగైతే ఉంటాయో దేవుడు కూడా చట్టాలు పెట్టాడు. నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, పొరుగువాంది ఏది ఆశించొద్దు. ఏమంటే తల్లిదండ్రులు ఈ ఆజ్ఞలు పెడితేనండి భూమి మీద చట్టాలు మీరితే జైల్లో లోకం వేసినట్టుగా, దేశం వేసినట్టుగా, నువ్వు గనక దేవుడు ఆజ్ఞకు లోబడి పాపం చేయకుండా బ్రతకలేదనుకోండి, పాపం చేసావు అనుకోండి, దేవుడు వేసేది జైల్లో కాదు, ఎక్కడేస్తాడు? నరకంలో వేస్తాడు, నిత్యాగ్ని దండంలో. నేను చెప్పాను, నేను చూపించాను కదా వీడియోలో, ఎలా ఉంటుందో నరకం, అందులో వేస్తాడు. ఇప్పుడు మీరు బాగా ఆలోచించగలిగితే, ఆజ్ఞ ఇచ్చి పాపం మాన్పించాలనుకున్నాడు దేవుడు, ఆగారా ప్రజలు? ఆగలేదు. అప్పుడు దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? దేవుడు ఎంత మంచోడో చెప్తున్నానండి. పోగొట్టుకోలేక మనుషుల్ని నరకంలోకి వెళ్ళిపోతుంటే కాపాడుకోవడానికి మహానుభావుడు పరలోకంలో ఉండి ఎంతగా మనుషుల కోసం ఆలోచించాడు అంటే, ఆజ్ఞ ఇచ్చాను అయినా ఆగలేదు పిల్లలు, పాపం చేస్తున్నారు గనక నేను తగ్గించుకుంటానని ఆయనే ఒక మెట్టు దిగి, మీకు ఆజ్ఞనిచ్చినా ఆగలేదు కదరా, పాపం చేశారు కదా, ఇంకో వెసులుబాటు ఇస్తున్నాడు మీకు అన్నాడు. ఏంటా వెసులుబాటు అంటే, జంతు బలి. ఎవడైనా వ్యభిచారం చేశాడా? ఎవడైనా దొంగతనం చేశాడా? ఎవడైనా నరహత్య చేశాడా? ఇదిగో ఒక జంతువును బలివ్వండి, మీరు చేసిన పాపాన్ని మీరు కడుక్కోండి అన్నాడు. ఇప్పుడు ఆ జంతువును ఎలా బలిమ్మంటున్నాడో బైబిల్లో చూపిస్తాను. ఆ బలి మీకు కరెక్ట్గా అర్థమైతే యేసుక్రీస్తుల వారి బలి ఎలా ఎందుకు జరిగిందో మీకు అర్థమవుతుంది. సంఖ్యాకాండంలో చూద్దాం ఒకసారి, బైబిల్ తీయండి అందరం, లేదా లేవికాండం చూద్దాం. ముందు లేవికాండం 1వ అధ్యాయం 4వ వచనం అందరు చూద్దాం. బాబు వీడియో రెడీ చేయండి, లైటింగ్ వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, వెంటనే వేసే టైం లేదు, మీరు జాగ్రత్తగా ఉండండి. వీడియో వేయమన్నప్పుడు లైట్లు ఆర్పండి. అప్పుడు కాదు, నేను చెప్తానే, నేను చెప్పినప్పుడు ఆ వీడియో వేస్తారు, వీడియో వేసిన తర్వాత లైట్లు ఆర్పండి. లేవికాండం 1వ అధ్యాయం 4వ వచనం అందరు తీయండి బైబిల్. ఇప్పుడు దేవుడే బలి ఆప్షన్ ఇచ్చాడు పాపం కడుక్కోవడానికి. పాపాన్ని తీసివేయడానికి మనిషికి జంతు బలే అనే ఒక వెసులుబాటు ఇచ్చాడు. దాన్ని ఎలాగేమంటున్నాడు బలి? 4వ వచనం చదువుదాం. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలెను. బాగా వినండి, ఈ వ్యభిచారం చేసినవాడు, దొంగతనం చేసినవాడు పాపం చేశాడు కనుక తన పాపాన్ని కడుక్కోవడానికి ఏం పట్టుకుని వచ్చాడు? ఇప్పుడు దేవుడి దగ్గరికి పశువుని పట్టుకుని వచ్చాడు.
ఒక మేకను పట్టుకొచ్చాడు, ఒక గేదెను పట్టుకొచ్చాడు, ఒక ఆవును ఏదో జంతువును పట్టుకొచ్చాడు, లేదా పక్షిని పట్టుకొచ్చాడు. బలిచ్చేటప్పుడట ఎలా బలి ఇవ్వాలట? ఎలా బలి ఇవ్వాలి? ఆ బలి ఇస్తున్న పశువు తల మీద తన చెయ్యి ఉంచాలి. ఇప్పుడు నా వైపు చూడండి అందరూ. మేకను బలిచ్చేటప్పుడు మీలో ఎంతమంది చూశారు? మేకను ఎలా బలిస్తారు? మేక, అమ్మ మేక గారు అక్కడ కొంచెం సేపు నుంచోండి, మిమ్మల్ని నరికేస్తున్నాం. నుంచుంటుంది మేక. ఎలా నరుకుతారు? వెనకాల నుంచి కాళ్ళు పట్టేసుకుంటారు, తలకి తాడేసి ఒక లాగు ఇలా పట్టుకుంటాడు. అప్పుడు ఒక ఇంత పెద్ద కత్తి ఉంటుంది, ఆ కత్తి అలా పైకేసి ఒక వేటు వేస్తారు. అలా కదండి మేక నరుకుతారు బలిచ్చేటప్పుడు. ఇప్పుడు దేవుడు బలిచ్చేటప్పుడు ఎవడైతే పాపం చేశాడో, ఎవడైతే నేరం చేశాడో వాడట ఆ చచ్చిపోయే పశువు తల మీద ఏం పెట్టాలట? చెయ్యి పెట్టాలి. వాడు చెయ్యి తల మీద ఉండాలి, కత్తితో అలా నరకాలి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు పశువు తల మీద చెయ్యి పెట్టి మేకను ఎందుకు నరకమంటున్నాడు దేవుడు? తర్వాత మాట చదవండి అక్కడ. పశువు తల మీద అతడు తన చెయ్యి ఉంచవలెను. తర్వాత అతని నిమిత్తము ప్రాయశ్చిత్తం, వాడు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తము కలుగు నిమిత్తము అది అతని పక్షముగా అంగీకరింపబడును. అంటే అర్థం ఏంటి? ఈడు రాత్రి వ్యభిచారం చేశాడండి. మీకు అర్థం కాదని చెప్తున్నాను. వ్యభిచారం చేశాడు. ఒక 5 నిమిషాల సుఖం కోసం పాపం చేశాడు ఎక్కడో. వీడికి ఇప్పుడు పాపం అంటుకుపోయింది. ఈ పాపంతో చచ్చాడు అనుకోండి, ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. ఇప్పుడు ఆ పాపంతో చస్తే నరకానికి వెళ్తాడు కనుక ఆ పాపాన్ని కడుక్కునే వెసులుబడిచ్చాడు. ఈ వ్యభిచారం చేస్తున్నవాడు ఒక మేకను పట్టుకుని వచ్చాడు, బలిస్తున్నాడు. బలిచ్చేటప్పుడు చెయ్యి అక్కడ పెట్టమన్నాడు, ఆ పశువు తల మీద పెట్టమన్నాడు, అలా కత్తితో నరకమన్నాడు. అలా నరికినప్పుడట అతని పక్షాన అది చచ్చిపోయింది గనక చచ్చిపోయిన జంతువును బట్టి, అది కార్చిన దాని రక్తాన్ని బట్టి ఈ పాపం చేసిన వాడికి ఏం కలుగుతుందట? ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఇప్పుడు నేను అడుగుతాను ఒక మాట. ఈ కళ్ళ ముందు వాడు చెయ్యి అలా ఉంచినప్పుడు అలా నరికితే, మేకను గాని ఆవును గాని నరికినప్పుడు అది ఎలా చచ్చిపోద్ది? ఎలా చచ్చిపోద్ది? గిజగిజ గిజగిజ కొట్టుకుంటుందండి. అలా నరికిన వెంటనే మొండులో నుంచి రక్తం అలా చిందుతుంది పైకి. అలా రక్తం అలా చిమ్మి దూరంగా తల అక్కడ పడిపోయి అది కొట్టుకొని 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 చచ్చిపోతుంటే ఈ వ్యభిచారం చేసినోడికి ఏం కలగాలి? ఏం కలగాలి? ఇచ్చి నేను ఇక మళ్ళా పాపం చేయకూడదు. నా కోసం ఏ పాపము ఎరుగని ఒక జీవి కొట్టుకుని 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 చచ్చిపోయింది కాబట్టి ఇక మీదట నేను ఏం చేయకూడదు? పాపం చేయకూడదు. ఆ పాపాన్ని మాన్పించటానికి బలిచ్చేటప్పుడు చూశారు, చెయ్యి అక్కడ ఎట్టమంటున్నాడు? తల మీద చెయ్యిరా, నీకోసం రాది చచ్చిపోతుంది, నీకోసం రా జంతువు రక్తం కార్చింది, నీకోసం రా దాని ప్రాణాన్ని ఏమండి పోయేటప్పుడు అల్లాడిపోయి 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 బాధపడిపోయి బాధపడిపోయి కొట్టుకొని 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 నీకోసం రా జీవు చచ్చిపోయింది. అండ్ మరలా వ్యభిచారం చేయాలన్నప్పుడు వీడికి ఏం జ్ఞాపకం రావాలి చెప్పండి? అబ్బో నేను మళ్ళా పాపం చేస్తే ఇంకో జంతువు మళ్ళా కొట్టుకొని కొట్టుకొని చచ్చిపోద్ది గనక నేను ఇంకేం చేయకూడదు? పాపం చేయకూడదు. ఎలా నరుగుతారు తెలుసండి? ఎలా చచ్చిపోతాయి తెలుసా? వీడియో వేస్తారు చూడండి. మాకు లేదు భాగ్యం, మీకే, మీరు జాత చూడండి. అది వీడియో వేయి బాబు. నాకు ఇక్కడ కనపట్టలేదు, నేను చెప్పిన దగ్గర కరెక్ట్గా ఆపాలి. ఒక తెల్ల మేక గొర్రె కింద పడిపోయి కొట్టుకుంటూ ఉంటుంది. అక్కడ కరెక్ట్గా ఆపండి, నాకు చెప్పండి. ప్లే చేయండి, ప్లే చేయండి బాబు. వచ్చిందా? అవుతుందా? అమ్మ చూడండి, జాగ్రత్త చూడండి. అట్లా చూడండి ఎలా నరుగుతున్నారు చూడండి. ఇప్పుడు దేవుడు బైబిల్లో మనకేం చెప్పాడు? అలా నరుగుతున్న జీవి తల మీద ఏం పెట్టాలట? చేయి పెట్టాలి. అవి చూడండి, మీరు గమనిస్తున్నారు లేదో, వాటిని నరుగుతున్నప్పుడు అండి వాటిని నరికేస్తారని ముందే తెలిసి అక్కడ నిలబడ్డాను చూడండి. అవి ఎంత గోల చేస్తున్నా చూడండి, మేము రావు అని ఎంత అల్లరి చేస్తున్నా చూడండి. అవి చూడండి, అగో ఎలా కొట్టుకున్నా చూడండి. మీకు కనపడుతుందా?
నరికిన జీవి చూడండి ఎలా కొట్టుకుంటుందో, కింద పడి ఒక జీవి అయితేనండి మొత్తం ఆ గ్రౌండ్ అంతా తిరిగేస్తుందండి. చూడండి అలాగే చూడండి మీరు, చూడండి దాన్ని చూడండి నరుకుతున్నప్పుడు చూడండి అవి ఎంత అవి చూడండి, అది ఇది చూడండి, అది ఇది చూడండి, వద్దు నన్ను నరకొద్దు నన్ను చంపొద్దు, ఎంత బాధపడుతుంది చూడండి, అది ప్రాణాలు ఇవ్వడానికి చూడండి, అది వాటికి తెలియదండి, చాలా నరికేస్తున్నారు తెలుసు కదండి. చూడండి అది ఎలా కొట్టుకోవడం చూడండి, మమ్మల్ని నరకొద్దు అని నరికేస్తారండి. ఇప్పుడు దాన్ని చూడండి, బాబు మీరు ఏం చేస్తున్నారు, కదపకండి. ఒక చూడండి దాన్ని నరికారా. ఇప్పుడు చూడండి కొంచెం ముందుకు అలాగే ఫార్వర్డ్ చేయనన్నా, కొంచెం ముందుకు ఫార్వర్డ్ చేయి, కొంచెం మనకు టైం అయిపోతుంది కదా. ఇంకోటి తీసుకొచ్చారు, కొంచెం ముందు ఫార్వర్డ్ చేయి తమ్ముడు, ఫార్వర్డ్ చేయి. అది చూడండి, అది అక్కడ ఆపండి, అది చూడండి అన్న, అది చూడండి ఇప్పుడు మీరు, అది చూడండి జీవండి ఎలా కొట్టుకోవడం చూడండి, అది అదిగో చచ్చిపోయే ముందండి, ఇంకా ప్రాణాలు విడవలేదండి, నరికేసిన తర్వాత దాని ప్రాణాల కోసం అది పడుతున్న పాట్లు పోరాటం మీరు చూడాలా. వేసానండి లైట్లు వేసేయండి, అలా చచ్చిపోతాయండి. ఏమండి వీడు వ్యభిచారం చేసినోడు, దొంగతనం చేసినోడు, వాడి తల దాని నెత్తి మీద ఉంచి దాన్ని అలా నరికిన తర్వాత అది అలా అల్లాడిపోతూ చచ్చిపోతే ఎవరికైనా మళ్ళీ పాపం చేయాలనిపిస్తుందండి? చేయాలనిపించదండి. అలాగని జంతు బలిచ్చాడు కదా, జంతు బలితో నా పాపం పోతుంది, నేను ఇక పాపం చేయకూడదు అని పాపాలు చేయటం మానేశారు అనుకుంటున్నారు వీళ్ళు. మానేరా? ఆజ్ఞించి ఆపండ్రా పాపం అన్నాడు, ఆపారా? ఆపలేదు. అది మీరి పాపులైతే మరలా దేవుడే జాలిపడి జంతు బలిచ్చాడు, ఒరే నీ కోసం ఒక జంతువు చచ్చిపోతుందిరా, ఆపరా, ఇకనైనా ఆపరా పాపం అన్నాడు. ఆపరు అనుకుంటున్నారా? ఆపకపోగా ఏం చేశారో బైబిల్లో ఒక వచనం చదివిస్తానండి. వీళ్ళు మనుషుల, మృగాల, క్రూరుల, అసలు ఏమనాలా జాతిని, మానవ జాతిని అనిపిస్తుంది మీకు. ఇప్పుడు చచ్చిపోతుందిరా నీ కోసం ఒక జీవి, ఆపరా పాపం అంటే వీళ్ళు ఏం చేశారో తెలుసండి? యెషయా గ్రంథం తీయండి. యెషయా గారి కాలం వచ్చేసింది, మోషే గారి కాలం అయిపోయింది, యెహోషువ గారి నాయకత్వం అయిపోయింది, న్యాయాధిపతులు అయిపోయారు, రాజుల కాలానికి వచ్చేసాం. ఇప్పుడు మనం ప్రవక్తల కాలానికి వచ్చేసాం. ప్రవక్తల కాలానికి జంతు బలిచ్చాను రా, అది చచ్చిపోతుందిరా, పాపాన్ని ఆపండ్రా అంటే వీళ్ళు ఏం చేశారో తెలుసండి? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం చదవండి బైబిల్లో. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, మీ విస్తారమైన బలులు. ఏ బలులట? ఆ పదం ఆపండి, నాకు చెప్పాలి, అక్కడ ఏమనుంది? మీ విస్తారమైన బలులు అంటే బలుల సంఖ్య పెరిగింది అంటే అర్థమేంటో నాకు చెప్పాలా? విస్తారమైన బలులు ఇస్తున్నారంటే ఇప్పుడు పాపాలు ఎన్ని చేశారు? విస్తారమైన పాపాలు. ఇప్పుడు చెప్పండి, దాని ప్రాణం పోతుంటే మనిషి గుండె కరిగి పాపం చేయడం మానేశాడా? ఇంకా విస్తారంగా చేశాడా? విస్తారమైపోయాట. అంటే వీడికి ఎలా అర్థం చేసుకున్నాడంటే దాన్ని, ఓహో నేను ఇప్పుడు పాపం చేస్తే నరకానికి పోనన్నమాట. బాగా వినండి, నేను పాపం చేస్తే నరకానికి పోనన్నమాట. నేను పాపం చేస్తాను, ఇంకో జంతువుని బలేస్తాను, ఇంకో పాపం చేస్తాను, ఇంకో దాన్ని బలేస్తాను, ఇంకో పాపం చేస్తాను, ఇంకో దాన్ని బలేస్తాను అంటే ఒక పక్క పాపాలు చేస్తున్నాడు, జంతువులనేమో బలేస్తున్నాడు. చివరికి బలులు ఏమైపోయినాయట? విస్తారం. దేవుడు విసిగిపోయి అంటున్నాడు, మీ విస్తారమైన బలులు నాకెందుకురా? మీ బలి దుర్మార్గులారా, పాపిష్టోళ్ళరా, మీ పాపం మాన్పించడానికి కదరా ఒక జంతువును బలిమ్మని, ఆ జంతువు నెత్తి మీద చేయి పెట్టి దాన్ని బలిమ్మంటే అది చచ్చిపోయినప్పుడు తను చావు చూసైనా మారతావని జంతు బలిని నీ మధ్యలో ప్రవేశపెడితే పాపం మానకపోగా ఎలా చేస్తున్నాడట పాపాలు? విస్తారంగా. ఏమంటే దేవుడు ఎంత బాధపడిపోయాడో ఈ 11వ వచనం, 12వ వచనం, 13వ వచనం, 14వ వచనం చదవాలి మీరు. సృష్టిని కలిగించిన సర్వేశ్వరుడు ఈ భూమి మీద ఉన్న ఈ మానవ జాతిని బట్టి ఎంత కుమిలిపోతున్నాడో, ఎంత విసిగిపోయాడో ఈ పాపాలను బట్టి. ఇప్పుడు మీరు వచనాలు చదవాలి జాగ్రత్తగా. 11వ వచనం చదవండి. దహన బలులకు పొట్టేళ్లను, బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు నాకు అసహ్యం అయిపోయింది. కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను,
మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. చూసారా, నాకు ఇష్టం లేదు. అవి చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. అవి రక్తం నీ కోసం అది చచ్చిపోవడం నాకు ఇష్టం లేదురా. ఒకప్పుడైతే ఒక పాపం చేస్తావేమో, దాన్ని బలేస్తే పాపం మానేస్తావేమోనని నీ మనసు మార్చడానికి జంతు బలి నిమ్మంటే మేకలని, ఆవులని, గొర్రెపోతుల్ని నరుకుతున్నావు కదరా. నీ కోసం కదరా అవి చచ్చిపోతున్నాయి. వాటి బలి నాకు ఇష్టము లేదు. ఆపండి బలి అంటున్నాడు. వద్దు, మీ బలిలో తెగ నాకు. పాపాలు మాన్పించడానికి బలిని ప్రవేశపెడితే యథేచ్ఛగా పాపాలు చేస్తూ అమాయకులైన మోగ జీవులను చంపుతారు. ఆపండ్రా, మీ బలులు ఆపండ్రా అంటున్నాడు దేవుడు. ఎందుకు ఆపేమంటున్నాడు తెలుసండి? చదవండి, కింద చదవండి. ఏమంటున్నాడు? 12వ వచనం, నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములు తొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడు ఎవడరా రమ్మంటున్నాడు నా దగ్గరికి. ఏమంటే ఏ పాస్టర్ గారు అని ఇలాగ ప్రసంగం చేస్తే వచ్చి ఆదివారం గుడికి వెళ్తారండి? వెళ్తారా? ఓ నిన్న సిగరెట్ తాగడం చూశాను నిన్న సెంటర్లో, ఎవడరా రమ్మని నా గుడికి అన్నాడు అనుకోండి పాస్టర్ గారు. నీ మందు సాబి దగ్గర చూశాను నిన్ను, ఎవడరా రమ్మన్నాడు ఆదివారం ఆరాధనకు అన్నాడు అనుకోండి. ఇంకా సేవకులు అంటే ఎక్కడ ఈ ఆత్మ తప్పిపోద్దో, నేను గట్టిగా కోప్పడితే గుడికి ఎక్కడ మాయమైపోతారని వీళ్ళు తగ్గించుకుంటారు. కానీ దేవుడు ఎందుకు తగ్గించుకుంటాడు? ఎవడరా రమ్మంటున్నాడు నా దగ్గరికి నిన్ను, నా ఆవరణములు తొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు? పాపులు గుంపు కూడి నా సన్నిధికి వచ్చి పాపాలు మానేయండ్రా, నేను పరిశుద్ధుండ్రా, మీ మీద పాపం ఉంటే చూడలేండ్రా, నా గర్భాన పుట్టిన మీరేట్రా ఇలా పాపులుగా మారిపోయారు అని మిమ్మల్ని మార్చడానికి జంతు బలినిస్తే పాపం చెయ్యొద్దురా అంటే పాపాలు చేసి ఆ పాపాలన్నీ మీదేసుకుని నా సన్నిధికి వస్తారా? చిచ్చి, నేను మిమ్మల్ని చూడలేకపోతున్నాను అన్నాడు. నా ఆవరణములు త్రొక్కుటకు మిమ్మును నేను ఏమన్నా బతిమాలుతానా నా దగ్గరికి రమ్మని? రాకపోతే నువ్వు పోతావు, రాకపోతే నువ్వు పోతావు నరకానికి. నువ్వు కాలుతావు దేవుడి సన్నిధికి రాకపోతే, దేవుడు వాక్యానికి భయపడకపోతే నువ్వు పోతావు. ఆయనకేంటి వచ్చింది? నా ఆవరణములు త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు? తర్వాత చదవండి. తర్వాత, మీ నైవేద్యం వ్యర్థం, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము, దానిని తేకండి. అమావాస్య విశ్రాంతి దినములు సమాజ కూటపు ప్రకటనలు జరుగుచున్నవి, పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. అండర్లైన్ చేయండి. ఏటట? పాపులు గుంపట ఉత్సవాలు చేస్తుందట. ఈ పాపులు గుంపు కూడి ఉత్సవాలు చేస్తుంటే నేను ఓర్చుకోలేకపోతున్నాను. ఏట్రా బాబు మీ మీద పాపాలు 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 పాపాలు. ఏమండి, ఈ మధ్యకాలంలో క్రైస్తవుల్లో నేను ఒకటి వింటున్నాను, మన దేవుడు ప్రేమమయుడు అండి, మనమేమో ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదు, నేను సోమవారం నుంచి శనివారం వరకు పాపాలు చేస్తాను, ఆదివారం వెళ్ళి అది తాగేస్తాను. ఏది తాగేస్తాను? రొట్టె రాష్ట్రం తాగేస్తాను అంతే. ఆదివారం పాపాలన్నీ ఇలా నీకు కనబడిపోతున్నాయి ఏంటి? దులిపేసుకున్నట్టు నీకు కనబడిపోయినాయా? మీరు భయపడే సంగతి చెప్తాను ఇప్పుడు నేను. ఆ రోజైనా జంతుబలిని వేసాడు కనుక ఆడికి పాపం పోయిందని ఆడికి క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు నీ పాపం పోయిందో లేదో నీకు ఏమైనా క్లారిటీ ఉందా? నీ పాపాలు క్షమించాడో లేదో నీకు ఏమైనా క్లారిటీ ఉందా? తీర్పు దినం వరకు ఏం జరుగుతుందోనని భయంతో ఎదురు చూడవలసిన మనిషి ఏట్రేకపోతున్నాడండి ఈరోజు. ఒకడు అంటున్నాడులేండి, ఒరే నువ్వు చేస్తున్న తప్పురా, పాపం రా, ఇంట్లో భార్య ఉందరా, తప్పురా అంటే అంటున్నాడు. దావీదును క్షమించాడు కదన్న దేవుడు నన్ను క్షమిస్తాడు అంటున్నాడు. సరే, అలాగే అర్థమైంది బైబిల్. దావీదును క్షమించాడట, ఇతను కూడా ఏం చేస్తాడట? దావీదు తెలియక పొరపాటు చేశాడు, చేసినందుకు శుభ్రంగా నడ్డి మీద చితక్కొట్టాడు దేవుడు. కొట్టలేదా దావీదుని? కాళ్ళకు చెప్పులు లేకుండా కొండల తట్టు గుట్టల తట్టు పరుగులెట్టుకుని పోయాడు. సొంత కొడుకు తరిమాడు, సొంత పిల్లలు వ్యభిచారులు అయ్యారు, సొంత పిల్లలు నరహంతకులు అయ్యారు, సింహాసనం ఊడిపోయింది, నడ్డి పగిలిపోయింది. ఒక రకంగా చెప్పాలండి దావీదుకి. మంచోడు గనక, భక్తుడు గనక మారు మనసు పొంది, తండ్రి నా ఈ భయంకరమైన దీనస్థితికి నేను చేసుకున్న పాపం కారణమని పక్క తడిచిపోయేటట్టుగా ఏడ్చి కీర్తనలు రాసి బతిమాలుకొని గోజాడుకొని మహానుభావుడు జీవితకాలంలో ఒక్క తప్పు చేసిన ఆయన ఇన్ని ఏడుపులు ఏడిస్తే, ఇన్ని బాధలు భరిస్తే, ఏమన్నా ఇంతగా దేవుని గోజాడితే తెల్లారు లేస్తే నోరంతా పాపం, కళ్ళంతా పాపం. ఈరోజు మనిషికి భయం ఉందంటారా? మీరు చెప్పండి, భయం ఉందా? లేదు. ఆదివారం మళ్ళీ ఈ పాపలంతా గుంపు వచ్చేస్తుంది. ఎక్కడికి?
దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం, చప్పట్లే. బయటికి వెళ్ళిన తర్వాత ఈ చేతులు చేసే పాపాలే. ఇక్కడ అదే నోటితో పాటలు, అదే నోటితో బయటికి వెళ్ళిన తర్వాత బూతులు. ఇక్కడ అదే చేతులతో చప్పట్లు, బయటికి వెళ్ళిన తర్వాత అదే చేతులతో పాపపు కార్యక్రమం. భయం ఏంట్లేదేటి? భయం లేదా? పాపులు గుంపు కూడి చేసే ఉత్సవ సమాజమును నేను వార్చజాలను. స్టాప్ ఇట్ అన్నాడు అంతే. ఆపేయండి, మీ ఉత్సవాలు ఆపేయండి, మీ పండగలు ఆపేయండి, మీ కార్యక్రమాలు ఆపేయండి. మొదట నువ్వు పాపం మానే తర్వాత చేయి. నాకేం చేస్తావో? పాపంతో నాకు పాట పాడినా, పాపంతో నాకు ప్రార్థన చేసినా, పాపంతో నా వాక్యం చదువుతున్నా, పాపంతో ప్రసంగాలు చేస్తున్నా, చచ్చే నాకు అవన్నీ అసహ్యం. ఆపేయండి అవన్నీ అన్నాడు. ముందు పరిశుద్ధుడిగా మారు, ముందు పవిత్రుడిగా మారు, తర్వాత చేయి. దేవుడికి ఏం చేస్తావో? ఏమండి, మానవ జాతి ఎంత కఠినమైన మనసు కలిగిందో, జంతువు చచ్చిపోతున్నా పాపాలు ఆపకుండా చివరికి పాపం మీద పాపం చేసుకుంటూ వెళ్ళిపోయారట. చివరికి దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒరే బాబు, మీ విస్తారమైన పాపాలకు ఒక నమస్కారం, ఇక మీ పాపాలు జంతు బలి తీయదు అని రాసేసాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక జాగ్రత్త చదవండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, క్షమించండి 5వ అధ్యాయం అనుకుంటాను, 10వ అధ్యాయం అండి. 10వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. ఏమండి చదవచ్చు? 3వ వచనం ఎబ్రీ పత్రిక అండి, 10వ అధ్యాయం 3వ వచనం. చూసుకోవాలి బైబిల్లో జాగ్రత్తగా. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చినవి. అయ్యగారులు ఎప్పుడు వస్తున్నారట బలులు ఇవ్వడానికి? ఏటేటా అంటే సంవత్సరానికి ఒకసారి వస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు చెప్తున్నాడు తర్వాత చెప్తాను. ఏటేటా బలులు అర్పించుటకు వచ్చుచున్నారు. ఆ వస్తున్నప్పుడట దేవుడికి ఏం జ్ఞాపకం వస్తున్నాయట? ఈ సంవత్సర కాలమంతా నువ్వు చేసిన పాపాలు. ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఎలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. అంటే ఒకప్పుడు దేవుడు పాపాలను తీసివేయడానికి ప్రవేశపెట్టిన జంతు బలి పాపాలను తీసివేయుట అసాధ్యం. అంటే ఆ జంతువుల రక్తము మనుషుల యొక్క పాపాలు తీయలేకపోతుందట. ఏం జరిగింది? జంతువు రక్తం మనిషి యొక్క పాపాలు ఎందుకు కడగలేకపోతుందంటే చెప్తాను ఇక్కడ. అది మీకు అర్థం అవ్వాలంటే ముందు ఒక ఉదాహరణ అర్థం అవ్వాలా. నా వైపు చూడండి అందరూ. మొదట్లో జంతు బలితో పాపాలు తీశాడు, మొదట్లో పోయింది. తర్వాత ఈ జంతువుల రక్తం మనుషుల పాపాలను తీసివేయుట అసాధ్యం, తీయలేకపోతుందట. ఏం జరిగిందో చెప్తాను నేను. షుగర్ పేషెంట్ ఉంటాడండి. షుగరు, జాగ్రత్తగా వినండి. షుగర్ అప్పుడే వచ్చింది. ఫస్ట్ షుగర్ 250 పైన అండి. డాక్టర్లో ఎంతండి? 130 అండి. పైన అంత షుగరేనా? 200 వేసుకుందామండి. మీటర్ ఎంత ఉంది? 200కి వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు ఫస్ట్ టైం. డాక్టర్ గారు చెక్ చేయండి అంటే చెక్ చేశాడు. షుగర్ ఎంత ఉంది ఇప్పుడు? లెవెల్ 200 ఉంది. అప్పుడు డాక్టర్ ఏం చెప్తాడు? అమ్మా, ఇక మీదట నువ్వు టీలు 3-4 సార్లు తాగకూడదమ్మా. టీ మానేయాలి ముందు. ఎందుకు? అందులో ఏం పడుతుంది? ఎక్కువగా షుగర్ పడుతుంది. షుగర్ మానేయాలా, స్వీట్లు మానేయాలా, అన్నం ఇంత అన్నం పెట్టుకుని 3 పూటలు తినడం ఇక మానేయాలా. నువ్వు అన్నంలో షుగర్ ఉంది, అన్నం తినకూడదు, స్వీట్లు తినకూడదు, టీలు తాగకూడదు. ఏమండి ఇంకా చాలా చెప్తాడు. అందులో షుగర్ ఉంటుంది, ఇందులో షుగర్ ఉంటుంది. ఏమండి ఇవన్నీ చెప్పి ఫస్ట్ టైం డాక్టర్ మాట చెప్తాడు. ఒకవేళ ఈ గనక నువ్వు తినటం మానేలేదేమో అనుకోమ్మా, నీ లెవెల్ పెరిగిపోద్ది. లెవెల్ పెరిగిపోయింది అనుకోండి, నీకు ఎక్కడ గాయమైనా తగ్గదిక. ముందు వేలికి గాయం ఎందుకు వేలు తీసేస్తాం, తర్వాత చేతికి గాయం అయితే చేయి తీసేస్తాం, తర్వాత నిన్నే తీసేస్తాం. కనుక నువ్వు జాగ్రత్త పడు అంటాడు. ఈ మాటలు వింటున్నప్పుడు ఫస్ట్ టైం షుగర్ పేషెంట్కి ఎలాగుంటుంది చెప్పండి? బాబు భయం, నేను చచ్చిపోతానా, నా వేలు తీసేస్తారా, నా కాలు తీసేస్తారా, నా కొళ్ళు కనబడవా, నా కిడ్నీలు పోతాయా, షుగర్ ఎంత ప్రమాదమా, అమ్మ బాబు నేను ఏమి తినండి, రేపటి నుంచి ఏమి తాగనండి, గట్టిగా ఉపవాసం చేసేస్తానండి అంటాడు ముందు. ఉత్తిదే. ఇవన్నీ చెప్పిన తర్వాత డాక్టర్ అండి ఒక్క మాట చెప్తాడండి, ఆ మాటకి ఎక్కడ లేని ధైర్యం వస్తుందండి.
ఏ మాట చెప్తాడు తెలుసా? సరేనమ్మా, ఒక టాబ్లెట్ రాస్తున్నాను, రోజు పొద్దున్న సాయంత్రం ఈ టాబ్లెట్ వేసుకుని నీకు షుగర్ తగ్గిపోద్ది అంటాడు. అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి ప్రాణానికి? అమ్మయ్యా, ఏమి లేదనుకున్నా ఉందా? ఏటి ఏముంది? మందుందా? ఆహా, అప్పుడప్పుడు కొంచెం మనసట్లు లాగేసి 4 లడ్డూలు లోపలేసినా తెల్లారేయడానికి ఏముంది? టాబ్లెట్. ఇప్పుడు టాబ్లెట్ ధైర్యాన్ని ఇచ్చింది. దేనికి ధైర్యాన్ని ఇచ్చిందో చెప్పాలి నాకు. స్వీట్లు తినడానికి, రైట్? ఇక టాబ్లెట్ ఉంది కదా అన్న ధైర్యంతో వచ్చిన వారం రోజులు డాక్టర్ చెప్పిన గుర్తుంటాయండి. టీ తాగకూడదు, స్వీట్లు తినకూడదు, అన్నం 3 పూట్ల తినకూడదు, గుర్తుండి ఒక వారం రోజులు మానేస్తారండి. ఇంకా తర్వాత మళ్ళీ గాడెక్కేద్ది బండి. సేమ్ టాబ్లెట్ వేస్తారు, తినేస్తున్నారు, టాబ్లెట్ వేస్తున్నారు, తినేస్తున్నారు. ఈ లోపు చెక్ చేయించుకుంటే 400 అయిపోతుంది షుగరు. అప్పుడు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. నిజంగా చెప్తున్నానండి, చిన్నపిల్లలను తిట్టినట్టు తిడతాడండి మంచి డాక్టర్ అయితే. సిగ్గు సెరగుందా నీకు అంటాడు ముందే. స్వీట్లు తినొద్దని ఎన్నిసార్లు చెప్పాను, చచ్చిపోతావు ఏటని బెదిరిస్తాడు మంచి డాక్టర్ అయితే. బతకాలని లేదా నీకు అంటాడు. తిడుతున్నప్పుడు ఇలాగ నోరు కిందకి వేసుకుని ఏటోనండి మరి అలాగా ఉండిపోతారు. తిట్టి 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 డాక్టర్ మాట అంటాడు, నీకు షుగర్ పెరిగిపోయింది కనుక టాబ్లెట్ కూడా పెంచుతున్నాను ఇప్పుడు. డోస్ పెంచుతాడు, జాగ్రత్తగానండి. ముందేమో చిన్న టాబ్లెట్ ఇచ్చాడు, 50 mg 25 mg ఇస్తాడు. తర్వాత షుగర్ ఎక్కువైపోయింది కనుక 100 mg ఇచ్చాడు. అప్పుడు మళ్ళీ చిన్న ధైర్యం లోపల, ఆహా 400 వచ్చినా ఇక్కడ పెద్ద మందు ఉంది, ఇది వేసుకుంటే షుగరు తగ్గిపోద్ది. మళ్ళీ బయటకు వచ్చి 4 రోజులు ఉపవాసం చేస్తారండి. తర్వాతకి మళ్ళీ మామూలే. ఈసారి వెళ్ళేసరికి 500 ఉంది షుగరు. అప్పుడు టాబ్లెట్ పనిచేస్తుందా చెప్పండి? పనిచేయదు. టాబ్లెట్ 500 షుగర్కి టాబ్లెట్ పనిచేయదండి. చచ్చిపోతావు నువ్వు ఇంకా భయపడతాడు ముందు. తర్వాత ఇంకా చివరిగా ఒకటి ఉంది. ఏంటది? ఇంజక్షను, ఇన్సులిన్ ఇంజక్షను. పొద్దున పొడుచుకునేటప్పుడు ఇక్కడ ఇది పొడుచుకోవాలా తినాలా, ఇటు పొడుచుకోవాలా తినాలా, ఇటు మధ్యలో పొడుచుకోవాలా తినాలా, పొడుచుకోవటం తినటం, పొడుచుకోవటం తినటం. ఎందుకు ఈ బాధలు? ఏం పెరిగిపోయింది? షుగర్ పెరిగిపోయింది. నేను అడుగుతున్నాను ఒక మాట, ముందు పనిచేసిన టాబ్లెట్ తర్వాత ఎందుకు పని చేయట్లేదు? బాగా ఆలోచించి ఆన్సర్ చెప్పండి. స్టార్టింగ్లో పనిచేసిన టాబ్లెట్ తర్వాత ఎందుకు పని చేయట్లేదు? లెవెల్ పెరిగిపోయింది. ఏ లెవెల్? షుగర్ లెవెల్. ఇది మీకు అర్థమైతే ముందు పాపాలను తీసిన జంతు బలి తర్వాత ఎందుకు తీయలేకపోతుంది? ఇక్కడ షుగర్ మీటర్ లేచిపోయినట్టుగా అక్కడ ఏ మీటర్ లేచిపోయింది? పాపాలు పాపాలు పాపాలు. ఎలా చేస్తున్నారని చదువుకున్నాం ఇందాక మనం, విస్తారమైన పాపాలు. ఇక ఈ విస్తారమైన పాపాలని ఏ తీయలేకపోతుంది? జంతు బలి, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తము మీ పాపములను తీసివేయుట అసాధ్యం. పోవరాయిక పాపాలు, చచ్చిపోతారా మీరు అన్నాడు దేవుడు. దేవుడు ఎంత మంచోడో చెప్తున్నానండి. ముందు ఆజ్ఞ ఇచ్చాడు, ఆగలేదు. జంతు బలి ఇచ్చాడు, ఆగలేదు. విస్తారమైన బలులు ఇచ్చాడు. ఏమండి, ఇక దేవుడు మళ్ళీ ఆయనే ఒక మెట్టు దిగి ఇక చివరిగా ఒక ప్రయత్నం చేస్తానరా మీకోసం. ఈ చివరి ప్రయత్నాన్ని కూడా మీరు పోగొట్టుకున్నారనుకో, ఇక మిమ్మల్ని కాపాడే దిక్కు లేదు. ఏంటి చెప్పండి ఇప్పుడు ఆ చివరి ప్రయత్నం? యేసుక్రీస్తుల వారి మరణం, బలి. జంతు బలి నుంచి సొంత కొడుకును బలేసి దగ్గరికి తెచ్చిందండి మానవ జాతి దేవుడు పరిస్థితిని. మీరు చెప్పండి, ఎందుకు చచ్చిపోయాడు అలా సిలువలో? ముందు చాలా ప్రయత్నాలు చేశాడు మనుషులు మార్చడానికి, ముందు చాలా ప్రయత్నాలు చేశాడు మానవుల యొక్క పాపాలు మాన్పించడానికి. పాపాల్లో పేట్రేగిపోయాడు తప్ప పాపాలు మాన్పిన దాఖలాలు ఎక్కడ మానలేదండి. చివరి ప్రయత్నం చేస్తున్నాను, నా కొడుకు బలి. ఏమంటే ఇక్కడ చాలా మందికండి క్రైస్తవేతరులు ఎక్కువగా దేవుడిని విమర్శించేది ఈ విషయంలోనే. ఏంటండి మీ దేవుడు అందరిని పాపులు అంటాడు, పాపం అంటాడు, పాపం అంటాడు, పాపం అంటాడని ఊరకనే క్రైస్తవుల్ని నువ్వు పాపివా? ఈ మధ్యకాలంలో ఒకడు ఇంటర్వ్యూకి పిలిచి నువ్వు పాపని ఒప్పుకుంటున్నావా అంటున్నాడు. మన దైవజనుడు ఒక అతను కూర్చుంటే అక్కడ, అవునండి నేను పాపని అంటున్నాడు అతను. నువ్వు కూడా పాపే అన్నాడు. ఎందుకేనండి మీ బైబిల్ నచ్చదు? మీ బైబిల్ అందరినీ పాపులు అంటుంది. మరి పాపులు అనకపోతే బంగారం ఏంటి నువ్వు? నీకు కెమెరా ఉంది కనుక అందరి ఇంటి ముందు పెట్టి అందరు పాపాలు లాగుతున్నావు. అదే కెమెరా నీ మీద పెడితే నీ దగ్గర ఎంత పెద్ద పెద్ద ఉంటాయి హోళ్ళు. పాపాలు పాపాలు
నీతిమంతుడు లేడు, ఒక్కడునో లేడు. మనుషులందరూ పాపం చేశారండి. జాగ్రత్తగా వినండి. మనుషులందరూ పాపం చేశారండి. మనుషులందరూ చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారండి కాపాడుకోవాలనుకున్నాడు. ఎందుకు మనుషుల్ని దేవుడు పాపం పాపం అని ఎందుకండి ఇంతగా పాపం విషయంలో దేవుడు మాట్లాడుతాడు మనుషులతో అంటే, మీరు చూడండి, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు బాధపడేది ఒక్క విషయంలోనే. ఏ విషయం? పాపం 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 పాపం. ఏమంటే దేవుడికి ఎందుకు ఇంత పాపం అంటే, దేవుడికి ఎందుకు ఇంత అసహ్యం చెప్తాను నేను. దేవుడు అర్థం అవ్వాలి మీకు. ఎందుకు సొంత కొడుకును సైతం బలేసుకునే అంత, ఏమండి పాపాన్ని ఎందుకు అంత అసహించుకుంటున్నాడు దేవుడు అంటే, మీకు మాట చెప్తాను. దేవుడు అనగానే వెంటనే కింద మనం రాయవలసిన క్యాప్షన్ ఏంటో తెలుసా ఆయనకి? దేవుడు గుణం ఏంటి చెప్పండి? పరిశుద్ధుడు, పవిత్రుడు, అంతేనా? నిర్దోషి, దోషం లేనివాడు. ఇప్పుడు పవిత్రుడు పరిశుద్ధుడైన తన ఏమంటే తండ్రి అయితే తన పిల్లలు కూడా ఎలా ఉండాలని కోరుకుంటాడు? ఎలాగున్నారు మనుషులు? పాపం పాపం. అందుకేనండి మనుషులను చూడగానే దేవుడికండి తట్టుకోలేకపోతున్నాడు. మీకు అర్థం కావడానికి ఉదాహరణలు చెప్తాను 2. కొంతమందికండి బాగా ఓవర్ క్లీన్గా ఉంటారండి, చాలా శుభ్రంగా ఉంటారు. ఓసిడి ఏదో అంటారు దాన్ని. ఎవరికి థ్యాంక్స్ ఇవ్వరాళ్ళు ఇలా చెప్తారు వందనాలు అంటే, ఇలా థ్యాంక్స్ ఇస్తే ఆడు మురికేమన్నా చేతికి అంటిపోద్దామని భయం. చాలా క్లీన్గా ఉంటారు, బయటకు రారు, మాస్క్ పెట్టుకుని ఉంటారు, శుభ్రంగా ఉంటారు, ఉతికిన బట్టలు వేసుకుంటారు, ఏమంటే రోజుకి 2-3 సార్లు స్నానం చేస్తూ ఉంటారు. అంటే శుభ్రంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలనుకుంటాడు. అది అతను పరిశుభ్రతకి సంబంధించిన నియమం. అంత పరిశుభ్రంగా ఉన్న వ్యక్తి పక్కనే 4 రోజులు స్నానం చేయనోడు కూర్చున్నాడు అనుకోండి, అతను అక్కడ కూర్చుంటాడా లేచి వెళ్ళిపోతాడా? దెబ్బక కంపు చూసి అమ్మ బాబోయ్ ఈడు ఎవడరా బాబు, ఈడు కంపు పెట్టుకోలేడు. కారణం ఈయన ఎలాగ ఉండాలి, ఈయన ఎలాగున్నాడు? పరిశుభ్రంగా ఉన్నాడు. అతనితో కూర్చునేవాడు కూడా ఎలాగ ఉండాలి? పరిశుభ్రంగా ఉండాలి. ఒకటి. 2 చెప్తాను. తల్లులు జాగ్రత్తగా వినాలని చెప్పేది. తల్లులు పిల్లల్ని కన్నా తల్లులు జాగ్రత్తగా విన్నాక ఆన్సర్ చెప్పండి. చిన్నప్పుడు అండి పిల్లలకి తల్లులు స్నానం చేయిస్తారు. ఎంత బాగా స్నానం చేస్తారంటే పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి, రోజుకి 2 సార్లు స్నానం వాడికి. ఎందుకంటే అక్కడెక్కడ మట్టి గిట్టి అంటించుకుంటాడు, శుభ్రంగా చేస్తారు. తల్లి స్నానం చేయించినప్పుడు అండి స్నానం చేయిస్తుంది, టంకనేసుకుంటుంది, పట్టుకొచ్చి మంచం మీద నిలబడుతుంది, శుభ్రంగా తుడుస్తుంది, శుభ్రంగా పౌడర్ వేస్తుంది, పౌడర్ వేసిన తర్వాత బీరువాలో తీసి మంచి బట్టలు వేస్తుంది. బట్టలు వేసిన తర్వాత ఎత్తుకోనండి తల్లి ఆ బట్టలు వేసి పౌడర్ రాసిన ప్రతిసారి ముద్దెట్టుకుంటుంది. ఎందుకు? స్నానం చేసి బట్టలు వేయగానే అయ్యగారు తల్లికి ఏమొచ్చేసాడు? ముద్దొచ్చాడు. ఒక ముద్దలా పెట్టుకుని, నా బంగారం, నా కొండ, నాయనా స్నానం చేయించాను రా, ఎక్కడికి వెళ్ళకరా, ఇంట్లోనే ఆడుకోరా అంటది. అనేసి ఈవిడ పనులు ఈవిడ వంటకో సామాన్లు కడుక్కోవడానికి వెళ్ళిపోద్ది. అయ్యగారు అంతే కరెక్ట్గా ఉంటే మహా 10 నిమిషాలు ఉంటాడు మంచం మీద, అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళడానికి? బయటికి. ఇలాగ తల్లి శుభ్రంగా నూనె రాసి పౌడర్ రాసి మంచి బట్టలు వేసి స్నానం చేయించిన కొడుకు తల్లి అలా పనిలోకి వెళ్ళగానే ఇటు ఇలా బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళి అక్కడ ఏదో ఇసుక కొట్టుంది, ఫ్రెండ్స్తో ఇసుకలో ఆటలాడుతున్నాడు. ఇసుకలో ఆటలాడేశాడు. జేబులంతా ఇసుక, నెత్తంతా ఇసుక. అలా ఆడుకుంటూ ఎవడో తోస్తే డ్రైనేజీలో పడిపోయాడు. నెత్తి నిండా ఇసుకేసుకుని, జోబుల నిండా ఇసుకేసుకుని, ఒంటి నిండా బురదేసుకుని అలాగే ఇక అయ్యగారికి తెలిసిపోద్ది సిగ్నల్. ఇంకా ఆవిడ నన్ను వేసేస్తుంది దరువు అనుకుని, ఏమంటే ఏమీ తెలియని అమాయకుల్లోకి వచ్చి ఇలా నెమ్మదిగా నిలబడతాడు. ఎవరి దగ్గర? అమ్మ దగ్గర. చూడగానే మొట్టమొదట వాడిని చూడగానే అమ్మకి ఏమొస్తుంది? కోపం వస్తుంది. నాకు కోపం రాదన్న ఏ తల్లి అయినా ఉంటే ఇక్కడ చేయత్తలా. ముందు మీరు ఎత్తండి. నాకు కోపం రాదన్న తల్లి చేయొద్దండి. వస్తుందా? రాదు? మీకు వస్తుంది. ఎందుకు కోపం వచ్చిందని అడుగుతున్నాను నేను. ఎందుకు కోపం వచ్చింది? నేను వాడిని శుభ్రం చేయిస్తే వాడు ఒంటినండి ఇప్పుడు ఏముంది? మురికి. వాడిని చూడగానే ఎత్తుకుంటుందండి బీపీ. అలాగా పళ్ళు కొరుక్కుంటా వెళ్ళి వంగడబెట్టి 4 వేసిన అడ్డి మీద ఆ బట్టలు చిరాగ్గా ముట్టుకోవడానికి ఈవిడికే చిరాకు. ఎందుకు? ఒంటి నిండా ఏముంది? ఆ బట్టల నిండా ఏముంది? డ్రైనేజ్. అలా ఇప్పుతుంటా డ్రైనేజ్ కొంపు, ఇసుక, నెత్తులు ఇలాగ చెయ్యట్టగానే ఇసుక. బాబోయ్ వాడి మీద వస్తుందండి. బట్టలు ఇప్పక ముందు ఒకసారి రౌండ్ వేస్తుంది, ఇప్పిన తర్వాత రౌండ్ వేస్తుందా? వేసి బట్టలు అలా శుభ్రంగా అలాగ వాకిట్లో ఈసిరి మళ్ళీ లాక్కుని పోతాయి. ఎక్కడికి? మళ్ళీ స్నానం రా.
నిజంగా చెప్తున్నాను, నేను చాలా మంది చూశానండి, ఆ స్నానం చేయించేటప్పుడు కూడా నాలుగేస్తుంది. చిరాకు, ఆల్రెడీ ముందే కదా చేయించింది. ఎన్నిసార్లు రా రోజుకి నీకు స్నానం చేయించాలి, ఎన్నిసార్లు రా నీకు బట్టలు మార్చాలి, నీ బట్టలు ఉతకడానికి నా రెక్కలు పడిపోతున్నాయి అంటది. తల్లులు చేస్తున్నది ఇదంతా. ఏమండి, వాడిని మళ్ళా శుభ్రం చేసి నెత్తులో చేతులు పెట్టి ఆ ఇసుకంతా కడిగి స్నానాలు చేయించి మళ్ళా ఏమండి ఇంట్లోకి తీసుకెళ్ళి అప్పుడు మళ్ళా డ్రెస్ వేస్తుంది. నేను మాట్లాడుతున్నాను, వాడు డ్రైనేజ్ కంపుతో వచ్చిన వెంటనే ఏ తల్లైనా వీడిని పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్తుందా? ఎందుకు తీసుకెళ్తా నాకు చెప్పాలా? ఈ డ్రైనేజ్ కంపు మంచానికి అంటిపోద్దేమో, బెడ్షీట్కి అంటిపోద్దేమో, ఇంట్లో ఎక్కడైనా మూలన పడిపోద్దేమో, ఈ కంపని ఇంట్లోకి తీసుకెళ్తుందా? తీసుకెళ్ళదు. డ్రైనేజ్తో ఉన్న కొడుకును తల్లి ఇంట్లోకి తీసుకెళ్ళదు. పాపం నీ ఒంటి మీద ఉంటే దేవుడు నిన్ను పరలోకానికి తీసుకెళ్ళడు. తెలుసా నీకు? ఇది కాన్సెప్ట్. ఎందుకో ఓవరగైపోతున్నాడంటే, బాబోయ్ నాకు ఆ కంపురా, నీ పాపపు కంపురా, నేనున్న లోకంలో ఆ కంపుతో నువ్వు ఉండలేవురా, నేను ఉండలేనురా. ఒరే నీకు దండం పెడతాను రా, భూమి మీద ఆ కంపు నువ్వేం చేయాలి? అడుక్కో. పరలోకం అనగానే పరిశుద్ధుడు ఉండే లోకం, పరలోకంలో ఉన్న దూతలు పరిశుద్ధమైన దూతలు, పరలోకం పరిశుద్ధ లోకం, ఆయన చుట్టూ ఉండే పిల్లలు యేసుక్రీస్తుల వారు పరిశుద్ధుడు, ఆయన గర్భాన పుట్టిన రెండో కుమారుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు. పరిశుద్ధత పరిశుద్ధత పరిశుద్ధత, పరలోకం పరిశుద్ధత. మనుషులు చూస్తే పాపులు. ఒరే నువ్వు నా దగ్గరికి రావురా, చచ్చిపోతావురా, నరకానికి వెళ్ళిపోతావురా. ఆ పాపం నీ ఒంటి మీద ఉంటే చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతావు, నా దగ్గరికి రావు. కనుక భూమి మీద ఉండగానే నేనే తగ్గుతాను నీకోసం. నీ మనసు మారదు కదా, నేనే తగ్గుతాను. ఆజ్ఞలతో పాపం అనిపించాలనుకున్నాను, జంతుబలతో పాపం అనిపించాలనుకున్నాను. చివరికి నా కొడుకును బలేస్తున్నాను రా, ఎక్కడైనా పాపాలు మానేస్తావా? ఈ బలిని చూసైనా సరే నీ పాపాలు చేయకుండా ప్రభు దగ్గర ప్రశాంతంగా పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతుకుతావా? ఇక చిట్ట చివరి బలిరా, ఇక చిట్ట చివరి ప్రయత్నం రా నీ కోసం అన్నాడు. ఇప్పుడు చెప్తాను అసలు కదా. ఏమంటే యేసుక్రీస్తుల వారిని అంతలాగెందుకు చంపాడండి సిలువలు అనుకుంటున్నారేమో. అలా చచ్చిపోతేనే కానీ మన మనసులు ఆరవు. ఎందుకంటే మనిషి యొక్క సైకాలజీ మొదటి నుంచి గమనించుకుంటూ వస్తున్నాడు దేవుడు. ఈ పాపపు కోపం ఆదికాండంలో ఆరంభంలోనే ప్రారంభం అయిపోతే పాపాలలో పిహెచ్డి చేసేసి పాపాల్లో క్రూరులుగా మారిపోయిన వీళ్ళు మారాలి అంటే ఏదో యేసుప్రభుని అలాగ ఒకసారి నరికితే మారే మనుషులు ఆరు. ఎందుకంటే అక్కడ కళ్ళ ముందు జంతువు కొట్టుకొని చచ్చిపోతున్నా మనిషి పాపం మానేనప్పుడు యేసుక్రీస్తుల వారిని యాకోబు తలను నరికినట్టుగా యాకోబుని తల నరికేశారు కదండి, మీకు తెలుసు కదా. యాకోబును తల నరికేశారు. అలాగే యేసుప్రభును కూడా ఆ రోమ ప్రభుత్వం ఒకసారి అలా తల నరికి చంపేసింది అనుకోండి, మీరు నేను మారేవాళ్ళమా? యేసుక్రీస్తుల వారిని సమాజం చూసి మారింది అంటే కారణం ఏంటో తెలుసా? సిలువలో ఆయన పడ్డ కష్టాలు. అన్ని కష్టాలు పడ్డాడేటండి బాబు మా ప్రభు. నేను మారిపోతానండి, నేను ఆ యేసు ప్రభుని నమ్మేసుకుంటానండి, నా పాపాలు కడుక్కుంటానండి. ఎందుకు మారేమో తెలుసా నువ్వు నేను? ఆయన సిలువలో అనుభవించిన శ్రమ కష్టాలు. ఆ నాయన మనుషులు మంచోళ్ళు కాదు నాయన. జంతువు చచ్చిపోతుంది కళ్ళ ముందంటేనే మారలేదు నాయన, నువ్వు మామూలుగా చచ్చిపోతే వాళ్ళు మారరు నాయన. మరి ఎలా చచ్చిపోవాలి తండ్రి? యేసుప్రభు తండ్రితో అడుగుతున్నాడు, ఎలా చచ్చిపోవాలి తండ్రి? ముళ్ళ కిరీటం పెట్టించుకోవాలి నాయన, మేకులు వేయించుకోవాలి నాయన, బల్లిపోటు పొడిపించుకోవాలి నాయన, ఒళ్ళంతా కొడ దెబ్బలతో దున్నేస్తారు నాయన, నీ రక్తం అంతా పీల్చేస్తారు నాయన, చచ్చిపోతావు అలాగంటే. నేను ఎలా చస్తేనే వాడు మారతాడు అంటే నేను రెడీ ప్రభువా. ఏమి యేసు ప్రభు అండి, పిచ్చెక్కిపోతాయి శిలువయాగం. అర్థం కాక మాట్లాడేవాడు లేక ఇగో ఈ దుర్మార్గులు నోరులు లేస్తున్నాయి ఈరోజు. ఒరే నువ్వు ఎంత కఠినాత్ముడు అంటే సిలువలో అలా నీ కోసం చచ్చిపోయాడన్నా మారట్లేదంటే ఎవడు మామూలుగా చచ్చిపోతే యేసుక్రీస్తుల వారి జాతి మారేదా? మీరు చెప్పండి. జంతువు చచ్చిపోయినా మారని మనిషి మామూలుగా మనిషి నీ కోసం చచ్చిపోయాడంటే మారడు. ఎలా చచ్చిపోవాలి? పాట వేస్తారు చూడండి, పాట త్వరగా ఏంటి బాబు. పాటలో యేసుక్రీస్తుల వారు రండి యేసుప్రభుని ఎలా చంపారో తెలుసండి. సుమారుగా ఉదయం 9 కోరుకున్న వస్త్రాలు వేస్తున్నారు, ఆ వస్త్రాలు తీసుకుని పంచుకుంటున్నారు, పిడిగుద్దులు గుద్దుతున్నారు, మోకం మీద ఉమ్మేస్తున్నారు. ఏమండి ఎంత హేళన, ఎన్ని చేత్కారాలు, ఎన్ని అవమానాలు. ఎవరికి? రాత్రి చెప్పాను కదా, ఎవరైనా రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు
భూమి మీద దీనుడిగా నిలబడి మొహం మీద ఉమ్మూస్తే ఇలా తుడుచుకుంటున్నాడండి. ఏమన్నా ఆ ప్లేస్లో ఒక్కసారి మీరుండి ఆలోచించండి. ఆ ప్లేస్లో ఒక్కసారి మీరు ఉండండి. సర్వాధికారైన మీరు మీ మీద ఆవిడ తూ అన్నాడు అనుకోండి, ఊరుకుంటారండి మీరు? ఊరుకుంటారా? మహానుభావుడండి, మొహం మీద ఉమ్ము వస్తుంటే అలా తుడుచుకుంటున్నాడు. పోలే, నేను వీడిని కాపాడడానికి వచ్చాను కదా, ఈడు పాపాల కోసం వచ్చాను కదా, ఇప్పుడు నేను ఇలా తుడుచుకుని నేను మౌనంగా ఉండకపోతే, నేను ఏమైనా రియాక్ట్ అయితే, ఈ సిలువ యాగం అనేది డిస్టర్బెన్స్ అయిపోతే మానవ జాతికి ఏముండదు, రక్షణ ఉండదు. వేయండి రా ఉమ్ములు, కొట్టుకోండిరా, కొద్దిసేపు నేను అలా భరిస్తాను. నా తమ్ముళ్ళు మీరంతా మీ నాన్న మీకోసం ఇలా నన్ను చచ్చిపోమని పంపించాడు. కొడతారా కొట్టండి, తిడతారా తిట్టండి, చంపుతారా చంపుకోండి. సిలువలో అంటున్నాడు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని ఏం చేయాలి? పబ్బబ్బబ్బా, ఏమి యేసుప్రభు అండి, ఏమి యేసుప్రభు అండి. ఎందుకు అనుభవించాడు సిలువ యాగాన్ని అలాగా? ఎందుకు వేయించుకున్నాడు మేకులు అంటే, కఠినమైపోయిన మనిషి మారాలి అంటే ఆయన మామూలుగా చచ్చిపోతే మనిషి మారడు. ఎందుకంత శ్రమ, ఎందుకంత బాధ, ఎందుకంత కష్టం అంటే, నేను అలా చచ్చిపోతేనే కానీ మారరు నాయన, నువ్వు అలా చచ్చిపోతే కానీ మారరు నాయన. మనుషులు పాషాణం అయిపోయారు, మనుషులు మమకారం లేని వాళ్ళు అయిపోయారు, మనుషులు గుండెలు బండబారిపోయాయి. మానడు పాపాన్ని. చచ్చిపోయేని కోసం ఒక ప్రభు అంటే మారే రకాలు కాదు. నువ్వు అలాగ అన్ని శ్రమలు, అన్ని హింసలు, అన్ని బాధలు పడితేనే నిన్ను చూసి ఒకడు మారతాడు అంటే ఒప్పుకొని వచ్చాడండి మహానుభావుడు. ఒప్పుకొని వచ్చాడు. ఇదంతా తెలుసు. భూమి మీద ఉన్నంత కాలం యేసుక్రీస్తుల వారికి చివరిలో తాను అలా చచ్చిపోతాడని తెలిసి ఒక మాట చెప్తున్నాడు. మత్తయి సువార్త, త్వరగా రాసుకోండి ఇవన్నీ. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం త్వరగా చదవండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21. యేసుప్రభు బ్రతికుండగా ఆయనే మాట్లాడుతున్నాడండి ఈ మాట. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు నన్ను హింసించి చంపేస్తారు. నేను ఎందుకు ఇలా చచ్చిపోవడానికి సిద్ధపడ్డానో తెలుసా? మనుషులను మార్చాలి. మనుషులు నా మరణం చూసి మారాలి. మనుషులు నా మరణం చూసిన తర్వాత పాపం చేయాలంటే భయపడాలి. ఎందుకంటే ఈ మరణం నీ కోసం జరిగిందని చెప్పిన తర్వాత కూడా, ఈ మరణాన్ని చూసి కూడా నువ్వు పాపం మానక పాపం చేస్తున్నావు అనుకోండి, ఇక మీదట మనుషులకి ఏమి లేదు, క్షమ లేదు. మీకు కింద చెప్పాను కదా, షుగర్కి లాస్ట్ మెడిసిన్ ఇంజక్షన్ అయితే, ఈ ప్రపంచ మానవాళికి చిట్ట చివరి ప్రయత్నం, దేవుడు చేసిన ప్రయత్నం యేసుక్రీస్తుల వారి బలియాగం. ఈ బలి దగ్గరకు వచ్చిన తర్వాత కూడా పాపం చేస్తున్నావు అనుకో, ఇక మీదట నీకేమి లేదో తెలుసా? పాప క్షమాపణ లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం, జాగ్రత్తగా రాసుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత, అంటే సత్యం అనగానే వాక్యం నీకు అర్థమైపోయింది. యేసు ప్రభు ఉన్నాడు అని, పరలోకం ఉందని, పరలోకంలో తండ్రి ఉన్నాడు అని, ఈ సత్యం వాక్యంలో నీకు అనుభవం వచ్చిన తర్వాత కూడా, సత్యం పూర్తిగా నీకు అవగాహనకు వచ్చిన తర్వాత కూడా, యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత కూడా, బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా, గుడికి వెళుతూ ప్రార్థనలు చేస్తూ వాక్యం చదువుతూ రక్షణలోకి వచ్చానని చెప్పుకుంటూ, నువ్వు ఇదంతా తెలిసిన తర్వాత కూడా, అదే రాస్తున్నాడు, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు. చివరి బలి కానికి పాప. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా పాపం చేస్తున్నావా? ఇక నీకు ఏ బలి ఉందని ధైర్యం? అసలు నిన్ను ఎవడ కాపాడుతాడని ధైర్యం? పాపం చేయొద్దు. ప్రపంచానికి చిట్ట చివరి బలి, ప్రపంచానికి చిట్ట చివరి రక్తం యేసుక్రీస్తుల వారి రక్తం, సొంత కొడుకు రక్తం, నీ ప్రభు రక్తం. ఇక నువ్వు గనక ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా బుద్ధిపూర్వకంగా, అంటే పాపం అని తెలుసు, చేస్తే నరకానికి పోతానని తెలిసి కూడా బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఆ పాపానికి ఏమి లేదటగా, బలి లేదు. ఆ రోజంటే జంతు బలులు నిన్ను కాపాడలేకపోతున్నాయని యేసుప్రభుని బలేశాడు. ఈయన బలేసిన తర్వాత కూడా పాపం చేస్తారంటే ఇక బలేయడానికి ఇంకెవరున్నారండి? ఆయన దగ్గర ఎవరున్నారు చెప్పండి?
దేవదూతలను పంపించాడు, ప్రవక్తలను పంపించాడు, నీతిమంతులను పంపించాడు, రాజులను పంపించాడు. ఎంతమందిని పంపించాడండి, ఎంతమందిని పంపించాడండి. ఉపమానం చెప్పాడు కదా, ఎంతమందిని పంపిస్తే అంతమందిని లోకం ఏం చేసిందట? కొట్టి చంపేశారు. అందరినీ కొట్టి చంపేశారు కదా. చివరికి కొడుకును పంపిస్తానన్న గౌరవిస్తారని కొడుకును పంపితే కొడుకును కూడా ఏం చేశారు? ఇలుకేసి చంపేశారు. ఇంకెవరున్నారు ఆయన దగ్గర నీ కోసం పంపడానికి? ఎవరున్నారు ఆయన దగ్గర? ఎంత బాధ పెడుతుందండి మానవ జాతి దేవుణ్ణి. యేసుప్రభుని బలేసిన తర్వాత, ఆ బలిలోకి వచ్చిన తర్వాత కూడా రక్షణ పొందుకున్నామని చెప్పి కూడా వ్యభిచారం చేసేవాడు ఒకడు, దొంగతనం చేసేవాడు ఒకడు, సహోదరుని ప్రేమించలేని వాడు ఒకడు, పగలు కక్షలు సంఘాలలో. ఏం చేయలేక నిన్ను? ఎవరిని పంపాలిక నీ కోసం? ఏమి యేసుప్రభు అండి, వచ్చాను, చచ్చిపోయాను, మారిన వాడు, నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షించబడతాడు. నమ్మలేదా? శిక్ష, నరకానికి వెళ్ళిపోతాడు. బుద్ధిపూర్వకమైన పాపానికి ఏమి లేదట, బలి ఇక నువ్వు ఉండదు. ఎందుకంటే ఎంత సీరియస్గా ఉన్నాడంటే దేవుడు. ఒక మాట చెప్తాడండి అక్కడ, ఎంత బాగా చెప్పాడు అంటే, తర్వాత మాట చదవండి, 27 అండి, క్షమించండి, 27. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నువ్వు పాపం చేస్తున్నావు అంటే నువ్వు వెయిట్ చేయక అంటున్నాడు. దేనికి వెయిట్ చేయాలి? తీర్పు. యేసుక్రీస్తుల వారి సింహాసనం ముందు చేతులు కట్టుకుని నిలబడవలసిన ఒక రోజు వస్తుంది. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. ఎవడైనా మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీదట కనికరింపకుండా వారిని చంపించుదురు కదా పాత చట్టంలో. ఇప్పుడు యేసుక్రీస్తుల వారి ద్వారా వచ్చిన కొత్త చట్టాన్ని మీరుతున్న నిన్నేం చేయాలి? 29 చెప్తున్నాడు, ఇట్లుండగా దేవుడు కుమారుణ్ణి పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకై సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైన దానిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోస్తుంది. మీకేం భయం వేయట్లేదా? ఒకప్పుడు 40 రోజులు ఉపవాసం చేసి మోషే ధర్మశాస్త్రాన్ని తెస్తే, నా కొడుకు కష్టంతో తెచ్చాడయ్యా ధర్మశాస్త్రాన్ని, ఎవడైనా మీరితే రాళ్లతో కొట్టి చంపించేయండి, సాక్ష్యం ఉంటే 2-3 సాక్షులు ఉంటే చాలు, చంపేయండి అని అన్నాడు. అలాంటిది యేసుక్రీస్తుల వారిని నానా హింసలో సిలువలో పెట్టి నీ కోసం రక్షణ తెస్తే, ఆ రక్షణలోకి వచ్చిన నువ్వు పాపం చేసావనుకో, నీకు వెయిట్ చేయకంటున్నాడు. దేనికోసం? తీక్షణమైన అగ్ని అన్నాడా? అగ్ని అన్నాడా? తీక్షణమైన అగ్ని దహించేస్తుందర్రా మనల్ని. మళ్ళా చెప్తున్నాను, ప్రసంగం ఎంత ఆవేశంతో, ఎంత గొంతు చించుకుని ఎందుకు చెప్తున్నాను తెలుసా? మీ ఆత్మలు మా బాధ్యత, మీ ఆత్మలు మా భారం. చేతులు నమస్కరించి మీకు జోడించి చెప్తున్నాను, దయచేసి ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత పాపాలు చేయకండి. ఇక మనకి మందు లేదు. ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత కూడా పాపం చేస్తే దేవుడు నిన్ను క్షమించటిక. క్షమ ఉండదు నీకు. ఎవడో తెలియనివాడు, సంఘానికి ఆవలున్నవాడు, ప్రభువుని ఎరగలేదు కనుక, జ్ఞానం తెలియదు కనుక, దేవుడు ఉన్నాడని, చచ్చిపోయిన తర్వాత శిక్షిస్తాడని తెలియనివాడు తప్పు చేస్తాడు, తెలియనివాడు పాపం చేస్తాడు. నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి కూడా ఏంటయ్యా ఈ పాపాలు ఏంటయ్యా? ఏంటి నీ ధైర్యం ఏంటో నాకు అర్థం అవటం లేదు. ఏమైపోతావు అనుకుంటున్నావో నీకేం అర్థం అవటం లేదు. ఏ క్షణమైన అగ్ని కొరకు ఎదురు చూడండి అన్నాడంతే. ఈరోజు సిలువను హేళన చేస్తున్న వాళ్ళు నోట్ చేసి పెట్టుకోండి. సిలువను హేళన చేస్తున్న వాళ్ళు, సిలువ యాగాన్ని తృణీకరిస్తున్న వాళ్ళు, వెయిట్ అండ్ సీ. వాళ్ళకి చెప్తున్నాడు, వెయిట్ అండ్ సీ. వస్తున్నాడు రెండవ రాకడలో. సింహాసనం ముందు నుంచుని ఆ రోజు గజ 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 వనకవలసిన రోజులు వస్తాయి. యేసు ప్రభుకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రతి వాడు, టైం అయిపోయింది నాకు చూపించేవాడిని, ప్రకటన గ్రంథానికి చివరికి వచ్చేసరికి అంటాడు, ఆయన పొడిచిన వాడు కూడా ఆయన ఏం చేస్తాడు? చూస్తాడు. ఏమంటే న్యాయాధిపతిని పొడుచునోడు, న్యాయాధిపతి సింహాసనం మీద ఆయన కూర్చుంటే ఈ పొడుచునోడు పరిస్థితి ఏంటో నాకు చెప్పాలా? ఎలాగుంటది? మీరు ఏదో నేరం చేశారండి, కోర్టుకి వెళ్తున్నారు, మధ్యలో జడ్జి గారిని అయిన కాడికి తిట్టారు, ఎవరో అనుకుని తిట్టేశారు తెలియకుండా. తీరా కోర్టుకి వెళ్ళేసరికి కోర్టు చైర్లో ఎవరు కూర్చున్నారు? జడ్జి గారు. ఈ తిట్టినోడికి ఎలాగుంటుంది చెప్పండి? అలా ఉంటది. ఈరోజు యేసుప్రభు మేకులు పీక్కోలేకపోయాడు, యేసుప్రభు తను కాపాడుకోలేదని ఏమంటే పిచ్చి ప్రాలాపనలు పేలుతున్నారు కదా. మీరు భక్తిగా బ్రతికి చూడండి, పరదేశకు వచ్చి చూడండి, న్యాయపు తీర్పులో నిలబడి చూడండి. ఈ పిలకల సంగతి ఆ రోజు ఎలాగుంటుందో మీరు ఆలోచించుకోండి.
రొమ్ము కొట్టుకోవడం, బాబోయ్ బాబోయ్ ఇంత మంచి యేసుప్రభుని తిట్టాం భూమి మీద, ఇంత మంచి క్రైస్తవ్యాన్ని ఆడిపోసుకున్నాం, ఇంత మంచి క్రైస్తవుల్ని హింసించాం. గుండెలు బాధేసుకుంటారండి. రెండవ రాకళ్ళు గుండెలు బాదుకునే రోజులు వస్తున్నాయి. అలాంటి మంచి సీన్ నువ్వు చూడాలంటే నువ్వు పాపం చేయకు. లేదంటే ఆడితో పాటు నువ్వు కూర్చోవాలి పక్కన, నమ్ముకున్న కూడా కొట్టుకోవాలి. నువ్వు ఇలా గుండెలు నన్నేం చేస్తాడో, గుడికొచ్చి కూడా మారలేదు, బాప్తిసం తీసుకుని మారలేదు, సంఘానికి వచ్చి పాపం మానలేదు, నువ్వు కూడా రొమ్ము కొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక దేవుని పిల్లలారా, క్రీస్తు బలియాగం మనల్ని రక్షించడానికి, రక్షిస్తుంది కదా అని యథేచ్ఛగా బుద్ధిపూర్వకంగా పాపాలు చేసావా, ఆ బలి నీకు ఇక ఉండదు. అంటే ఆ బలి కూడా నిన్నేం చేయదు, రక్షించదు.